హలో ఫ్రెండ్స్, నా పేరు వినోద్ కుమార్. వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అడ్డా ఛానల్. సో మనం ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించి రీజనింగ్ కోర్స్ అనేది స్టార్ట్ చేసాం. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ 4, దట్ ఈస్ కోడింగ్ అండ్ డీకోడింగ్. సో ఈ టాపిక్ మనం తీసుకున్నట్లయితే రైల్వే ఎగ్జామ్స్లో తీసుకుంటే మినిమం మనకి 2 to 3 మార్క్స్ వస్తాయి దీంట్లో నుంచి. సో కోడింగ్ డీకోడింగ్ కానివ్వండి, అనాలజీ కానివ్వండి, లేదా వర్డ్ సిరీస్, ఇవన్నీ కూడా కోరిలేటెడ్గానే ఉంటాయి ప్రతి ఒక్క టాపిక్ కూడా. సో మన కోడింగ్ డీకోడింగ్ సంబంధించి తీసుకుంటే 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ అలాగే ఎస్ఎస్సి నుంచి తీసుకుంటే ప్రిలిమ్స్లో మనకి 1 or 2 క్వశ్చన్స్ తప్పకుండా ఈ కోడింగ్ డీకోడింగ్ నుంచి రావడం అనేది జరుగుతుంది. అట్లీస్ట్ మనకి మినిమం 1 క్వశ్చన్ తప్పకుండా వస్తుంది ప్రిలిమ్స్లో అయితే. సో మెయిన్స్లో కనుక తీసుకుంటే మనకి 3 to 4 క్వశ్చన్స్ తప్పకుండా వస్తాయి మనకి. సో ఈ విధంగా అలాగే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ తీసుకుంటే ఎస్ఐ కానివ్వండి, లేదా పోలీస్ కానిస్టేబుల్ కానివ్వండి, లేదా గ్రూప్స్ ఎగ్జామ్స్ కానివ్వండి. సో మెయిన్లీ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ తీసుకుంటే మనకి 3 to 4 క్వశ్చన్స్ తప్పకుండా ఉంటాయి. అండ్ అలాగే గ్రూప్ ఎగ్జామ్లో తీసుకుంటే మనకి అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ తప్పకుండా కనబడతాయి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీరు ఒకసారి రివైండ్ చేసి చూడండి. సో మీకే అర్థమవుతుంది ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో జస్ట్ మీకే అర్థమవుతుంది. సో ఈరోజు మనం కోడింగ్ డీకోడింగ్ అనే టాపిక్ అనేది డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, దీంట్లో మనకి టైప్స్ అనేవి ఉన్నాయి. టైప్స్ లేకపోతే కేటగిరీస్ అని అనుకోవచ్చు. సో దీంట్లో టోటల్గా మనకి 7 డిఫరెంట్ టైప్స్. సో ఇవన్నీ మనం ఇలాంటి క్వశ్చన్స్ ఆల్రెడీ ప్రాక్టీస్ చేసినవే. సో ఇది ఈ టైప్ అని చెప్పి మనకి తెలియదు అంతే. జస్ట్ మనం క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకే ఐడియా వస్తుంది ఇది ఆల్రెడీ కంప్లీట్ చేసామని చెప్పి. సో దీంట్లో మనకి తీసుకుంటే ఫస్ట్ మనకి లెటర్ కోడింగ్. సపోజ్ మనకి ఏదైనా వర్డ్ ఇస్తాడు, రామ్ అనే వర్డ్ ఇచ్చేసి దానికి శ్యామ్ ఈ విధంగా వర్డ్ ఇస్తాడు. సో దీనికి రిలేషన్ అనేది ఏ విధంగా వస్తుంది, అండ్ అలాగే చివర్లో ఏదో ఒక వర్డ్ అడిగి దానికి కోడింగ్ డీకోడింగ్ చేయమని చెప్పి అడుగుతాడు. అండ్ అలాగే డైరెక్ట్ లెటర్ కోడింగ్లో ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక లెటర్ని సపోజ్ ఏని బి అని, బిని సి అని ఈ విధంగా ఇస్తాడు. సో చివర్లో ఏదో ఒక వర్డ్ ఇచ్చేసి దానికి కోడింగ్ డీకోడింగ్ చేయమని చెప్తాడు. సో ఇది మనకి డైరెక్ట్ లెటర్ కోడింగ్. అండ్ అలాగే మనకి టాపిక్ ఇక్కడ టైప్ 3 తీసుకుంటే నెంబర్ సింబల్ కోడింగ్. సో నెంబర్స్ అలాగే కొన్ని సింబల్స్ ఇంక్లూడ్ చేసి కోడింగ్ డీకోడింగ్ చేయమని చెప్తాడు. అండ్ అలాగే మ్యాట్రిక్స్ కోడింగ్. సో మ్యాట్రిక్స్ కోడింగ్ తీసుకుంటే మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయితే ఎగ్జామ్ ఉంటుందో, ఈ మిగతా టాపిక్స్ నుంచి తప్పకుండా 1 క్వశ్చన్ వస్తుంది. అండ్ అలాగే ఈ మ్యాట్రిక్స్ కోడింగ్ నుంచి 100% ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఒక 2 మ్యాట్రిసెస్ ఇస్తాడు, ఒక వర్డ్స్ ఇచ్చేస్తాడు, నెంబరింగ్ ఇచ్చేసి ఏదో ఒక వర్డ్ ఇచ్చేసి దాని యొక్క కోడింగ్ అడుగుతాడు మనకి ఎగ్జామ్లో. సో అంటే ఇది ఎక్స్ట్రాగా ఒక క్వశ్చన్ అనేది మనకి ఎస్ఎస్సిలో రావడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే మనకి రైల్వే ఎగ్జామ్లో కూడా చూడడం అనేది జరుగుతుంది ఇలాంటి క్వశ్చన్స్. సో స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగే నెక్స్ట్ సబ్స్టిట్యూషన్స్. ఇది ఏమిటి అంటే, ఒక వర్డ్ని ఇంకో వర్డ్ అంటే మిల్క్ని వాటర్ని మిల్క్ అని ఈ విధంగా చేంజ్ చేస్తూ ఉంటాడు. చివరగా ఏదో ఒక దాని యొక్క వర్డ్కి దానికి ఏ విధంగా వస్తుంది కోడింగ్ అని చెప్పి అడుగుతాడు. సో ఇది మనకి సబ్స్టిట్యూషన్స్. మెసేజ్ వర్డ్ కోడ్స్ అండ్ అలాగే నెంబర్ సింబల్ కోడ్స్ ఫర్ మెసేజ్ అని చెప్పి ఏం లేదు, ఒక 3 వర్డ్స్ ఇస్తాడు. 3 వర్డ్స్ని ఒక నెంబర్ 1 2 3 అని చెప్పి ఈ విధంగా ఇచ్చేసి దీనికి రామ్ శ్యామ్ అని చెప్పి 3 వర్డ్స్తో లింక్ చేసి కోడింగ్ డీకోడింగ్ చేయమని చెప్తాడు. సో టోటల్గా మనకి ఈ విధంగా 7 కేటగిరీస్ ఉన్నాయి. సో కంప్లీట్ 7 కేటగిరీస్ సంబంధించిన ఒక 40 to 45 క్వశ్చన్స్ అనేది నేను కలెక్ట్ చేశాను. సో ఈ 7 టైప్స్ కూడా నేను ఈ క్వశ్చన్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు. సో లేట్ చేయకుండా మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. టైప్ 1కి సంబంధించి లెటర్ కోడింగ్. సో దీంట్లో భాగంగా ఫస్ట్ 2 క్వశ్చన్స్ మనం చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ టీచర్ ఈజ్ రిటన్ యాజ్ VGCEJGT. హౌ ఈజ్ చిల్డ్రన్ రిటన్ ఇన్ దట్ కోడ్. టీచర్ని ఈ విధంగా కోడ్ చేస్తున్నాడు, అదే విధంగా చిల్డ్రన్ని ఏమని కోడ్ చేస్తాడు అని చెప్పి ఒక 4 ఆప్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో చూద్దాం. టీచర్, సో ఈ విధంగా రాసుకోండి. సో టీచర్ని ఏ విధంగా కోడ్ చేస్తున్నా అంటున్నాడు, VGCEJGT అని చెప్పి కోడ్ చేస్తున్నాడు. సో టీచర్ని ఈ విధంగా కోడ్ చేస్తున్నాడు. సో మనకి
చెప్పాను కదా, ఈ విధంగా మనకి కోడింగ్ డికోడింగ్లో కానివ్వండి, వర్డ్ సిరీస్లో కానివ్వండి, అనాలజీలో కానివ్వండి, మనకి ఈ ఆల్ఫాబెట్స్ మీద ఉన్న క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి అంటే మనకి ఏవైతే ఆల్ఫాబెట్స్ A to Z ఉంటాయో వాటి యొక్క నెంబరింగ్ అనేది తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఏ నెంబర్కి ఏ లెటర్ వస్తుంది లేదా ఏ లెటర్కి ఏ నెంబర్ వస్తుంది, అదేవిధంగా వీటి యొక్క ఆపోజిట్ లెటర్స్ అనేవి గుర్తుంచుకోవాలి. సో తప్పకుండా గుర్తుంచుకోగలిగితే జస్ట్ వీటి నుంచి ఒక 6 to 8 మార్క్స్ అనేది ఈజీగా మనకి రావడం అనేది జరుగుతుంది. సో కంప్లీట్గా తీసుకుంటే, రీజనింగ్ కంప్లీట్గా తీసుకుంటే వీటి మీద ఒక 6 to 8 డైరెక్ట్గా కానివ్వండి లేదా ఇండైరెక్ట్గా కానివ్వండి సో మనకి అడగడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, సో స్టార్టింగ్ కాబట్టి నేను నెంబర్ రాసి దాన్ని కంపారిజన్ చేస్తున్నాను. మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్న క్వశ్చన్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ నెంబరింగ్ అనేది రాయని డైరెక్ట్గా నేను చేయడం అనేది జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి చూసుకుంటే T అంటే మనకి ఎంత 20, E అంటే 5, A అంటే 1, C అంటే 3, H అంటే 8, E అంటే 5, R అంటే 18. సో ఈ విధంగా స్పీడ్గా రాసుకునే విధంగా ఉండాలి. ఇక్కడ V అంటే 22, G అంటే 7, C అంటే 3, E అంటే 5, J అంటే 10, G అంటే 7, T అంటే 20. సో ఈ విధంగా మనం నెంబర్స్ అనేవి రాసిన తర్వాత సో ఇక్కడ నుంచి ఇక్కడికి లెటర్ టు లెటర్ కంపేర్ చేయాలి. సో ఇక్కడ 20 ఉన్నది కాస్త మనకి ఏమైంది 22 అయ్యింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది, +2 అనేది ఇంక్రీజ్ అయింది. ప్రతి లెటర్కి కంపేర్ చేయాలి. ఒకటే లెటర్ కంపేర్ చేసి 2 ఇంక్రీజ్ అయింది కదా అని చెప్పి సో డైరెక్ట్గా మనకి దీనికి ప్రతి లెటర్కి 2 ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్ళకండి. ఇంక్రీజ్ అనేది సేమ్ ఉండొచ్చు, డిక్రీజ్ అవుతూ ఉండొచ్చు, ఇంక్రీజ్ అవుతుండొచ్చు, డిఫరెంట్గా ఉండొచ్చు. నెక్స్ట్ మనకి ఈ నుంచి జీకి వెళ్ళాలంటే ఇక్కడ కూడా మనకి +2 చేయాలి. అదేవిధంగా ఏ నుంచి సికి వెళ్ళాలన్నా మనం +2 చేయాలి. సి నుంచి ఈకి వెళ్ళాలన్నా మనకి +2 చేయాలి. సో మనకి ఇక్కడనే మనకి అర్థమవుతుంది ఇచ్చిన వర్డ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క లెటర్ కూడా నెంబర్ 2 అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంది. సో సేమ్ ఇదే లాజిక్ మనకి ఏదైతే అడిగాడో చిల్డ్రన్ అడిగాడు మనకి. సో చిల్డ్రన్, సో వీటి నెంబరింగ్ రాసుకుంటే మనకి ఏ విధంగా వస్తుంది 3, 8, 9, 12, 4, 18, 5, 14. సో ఇక్కడ ఏమొచ్చింది మనకి లాజిక్ అనేది ప్రతి ఒక్క లెటర్ కూడా 2 ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో సేమ్ లాజిక్ అనేది ఇక్కడ అప్లై చేయాలి. సో 3కి +2 యాడ్ చేస్తే 5 వస్తుంది. సో 5 అంటే మనకి ఏ లెటర్ ఇక్కడ ఈ, అలాగే H అంటే 8, 8కి 2 యాడ్ చేస్తే మనకి 10 వస్తుంది. 10 అంటే మనకి ఏంటిది ఇక్కడ J. అలాగే I అంటే 9, 9కి 2 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 11, 11 అంటే మనకి ఏంటిది ఇక్కడ K. అండ్ అలాగే L అంటే 12, 12కి 2 యాడ్ చేస్తే 14, 14 అంటే మనకి ఏంటిది ఇక్కడ N. Dకి 2 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 6, 6 అంటే మనకి ఏంటిది ఇక్కడ F. అలాగే Rకి 18, 18 అంటే 2 యాడ్ చేయండి 20, 20 అంటే మనకి ఏంటిది ఇక్కడ T. ఈకి 2 యాడ్ చేస్తే మనకి 7 వస్తుంది, 7 అంటే మనకి ఏంటిది ఇక్కడ G. అలాగే N అంటే 14, 14కి 2 యాడ్ చేసి 16, 16 అంటే మనకి ఏంటిది ఇక్కడ P. సో ఫైనల్గా దీని యొక్క ఆన్సర్ ఏంటిది EJKNFTGP. సో TGP. సో ఆప్షన్ D అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి చూడండి ఈ విధంగా కోడ్ చేసాం కరెక్టే. ప్రతి ఒక్క క్వశ్చన్కి ఈ విధంగా కోడ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ప్రతి లెటర్కి మనం కోడ్ చేస్తూ ఉంటే టైం అనేది మనకి సొల్యూషన్ అనేది వస్తుంది ఫైనల్గా. బట్ కాకపోతే మనకి ఎగ్జామ్లో ఏమవుతుంది అంటే 10 సెకండ్స్ తీసుకునే దగ్గర మనకి 20 సెకండ్స్ పడుతుంది. ఎందుకంటే ప్రతి లెటర్ కంపేర్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇలా కాకుండా మనకి ఆప్షన్ నుంచి చూడండి. సో ఆప్షన్లో మనకి స్టార్టింగ్ ఈనే ఉంది, అన్ని ఆప్షన్స్లో ఈ ఉంది, ఇక్కడ ఎండింగ్ వచ్చేసి P ఉంది, ఒకటి మాత్రం O ఉంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ఎక్కడైతే డిఫరెన్స్ కనబడుతుందో సెకండ్ లెటర్ కానివచ్చు, థర్డ్ లెటర్ కానివచ్చు. సో ఫస్ట్ ఆ 3 కనుక్కోండి. సో ఇక్కడ మనకి EJK అనేది 3 ఆప్షన్లో ఉంది. అలా కాకుండా ఇక్కడ చివరిలో చూసుకోండి TGP. సో TGP. సో లాస్ట్ 2 లెటర్సే చూడండి, ఇక్కడ G అండ్ P అని ఉంది. ఇంకా ఏ ఆప్షన్లో G అండ్ P ఉందా? సో మనకు ఆల్రెడీ తెలుసు ప్రతి ఒక్క లెటర్ కూడా 2 అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో 2 అనేది ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఇక్కడ GP తీసుకున్నాం అనుకోండి, GP వస్తుందని చెప్పి మనకు గ్యారంటీ లేదు. సో ఇక్కడ ఏం చేయొచ్చు, సింపుల్గా లాస్ట్ 2, ఎందుకు కంపేర్ చేస్తున్న లాస్ట్ 2 అంటే లాస్ట్ 2 లెటర్స్ తీసుకుంటే ప్రతి ఒక్క ఆప్షన్లో మనకు డిఫరెంట్గా ఉంది ఎక్సెప్ట్ A అండ్ B. A అండ్ Bలో TPలు ఉన్నాయి. ఇన్ కేస్ మనకి ఇక్కడ TPతోనే ఎండ్ అయింది అనుకోండి, సో రిమైనింగ్ లెటర్స్ కూడా మనం కంపేర్ చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ చూడండి, ఇక్కడ జీపీ వచ్చేసింది మనకి. సో లాస్ట్ 2 లెటర్స్ కంపేర్ చేసాం అనుకోండి, మనకి ఇక్కడనే సొల్యూషన్ అనేది క్లియర్గా అయిపోతుంది. సపోజ్ డైరెక్ట్గా స్టార్ట్ నుంచి చేసేదానికంటే ఈ ఉంది, ఈ అంటే ఎంత మనకి 2 యాడ్ చేసి జీ, ఎన్ ఉంది, ఎన్కి 2 యాడ్ చేసి 16 అంటే ఏంటిది పి. సో మనకి ఏ ఆప్షన్లో జీపీతో ఎండ్ అవుతుంది, ఒకటే ఒక ఆప్షన్ ఉంది. సో ఒకటే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి ఇక్కడతోనే ఎండ్ అయిపోతుంది. ఇన్ కేస్ మనకి టీపీ కనుక వచ్చినట్లయితే ఇక్కడ థర్డ్ లెటర్తో కంపేర్ చేయండి. సో మనకి ఆప్షన్ నుంచి సాల్వ్ చేస్తూ వెళ్ళండి ప్రతి ఒక్క క్వశ్చన్. సో ఆప్షన్ నుంచి సాల్వ్ చేస్తూ వెళ్తే మనకి ఆప్షన్ ఎలిమినేటెడ్ మెథడ్ ద్వారా వితిన్ సెకండ్స్లో మనకి కంప్లీట్ అయిపోతుంది క్వశ్చన్ అనేది. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం, చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 2, ఇన్ ఏ సర్టెన్ కోడ్ రోస్ట్ ఈజ్ రిటర్న్ యాజ్ PQYUR. హౌ ఈజ్ స్లోపీ రిటర్న్ ఇన్ దట్ కోడ్? సో ఫస్ట్ మనకి ఏం చేయాలి, ఆప్షన్ని చూడాలి. సో ఫస్ట్ మనకి ఏం చేద్దాం, ఆప్షన్ని చూద్దాం. ఆప్షన్ని చూస్తే స్టార్టింగ్ లెటర్ MNQR. స్టార్టింగ్లో ప్రతి ఒక్క లెటర్ డిఫరెంట్గా ఉంది. ఎండింగ్లో కూడా చూసుకుంటే ఈ రెండు మాత్రం ఏతో ఎండ్ అవుతున్నాయి, NQతో మిగతాది ఎండ్ అయిపోతున్నాయి. ఫస్ట్ ఏం చేద్దాం, దీని యొక్క కోడ్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. సో మనకి ఏంటిది ఇక్కడ రోస్ట్, ROAST. దీన్ని ఏ విధంగా కోడ్ చేసా అంటున్నాడు, PQYUR. సో ఇక్కడ R అంటే మనకి ఎంత 18, O అంటే 15, A అంటే 1, S అంటే 19, T అంటే 20. సో P అంటే మనకి ఇక్కడ 16, Q అంటే 17, Y అంటే 25, U అంటే 21, R అంటే 18. సో ఇక్కడ నుంచి ఇక్కడ కంపేర్ చేయండి, ఏమవుతుంది, ఇక్కడ ఫస్ట్ లెటర్ -2 అవుతుంది, సెకండ్ లెటర్ ఏమవుతుంది ఇక్కడ మనకి +2 అవుతుంది చూడండి. థర్డ్ లెటర్ ఏమవుతుంది మనకి, సో ఏ అంటే యాక్చువల్గా మనకి Z అంటే 26, మళ్ళీ దాంతో కంటిన్యూగా ఏ రాసుకోవాలంటే ఏ విధంగా రాసుకుంటాం, 27 అవుతుంది ఏ అనేది. సో 27 ఇక్కడ 25 అంటే ఏమవుతుంది, 2 డిక్రీజ్ అవుతుంది. SU ఇక్కడ ఏమవుతుంది, 2 ఇంక్రీజ్ అవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే సిరీస్ అనేది ఏ విధంగా ఉంది, ఫస్ట్ లెటర్ -2, సెకండ్ లెటర్ +2, తర్వాత లెటర్ -2, తర్వాత లెటర్ +2, ఈ విధంగా -2 +2 -2 +2 అని సిరీస్ అనేది ఫాలో అవుతుంది. సో మనకి అడిగిన క్వశ్చన్ ఏంటిది, స్లోపీ, SLOPPY, స్లోపీని అడిగాడు. సో S అంటే మనకి ఎంత 19, L అంటే 12, O అంటే 15, P అంటే 16, ఇక్కడ 16, ఇది 25. సో ఫస్ట్ లెటర్ ఇక్కడ ఏమొచ్చింది, కోడ్ -2 అవుతుంది. సో 19 -2 అంటే 17 అంటే ఏమవుతుంది, ఇక్కడ Q అనమాట. సో చూడండి, ఇంకా స్టార్టింగ్ మనకు ఒక లెటర్ వచ్చేసింది Q, ఎందుకంటే ప్రతి ఆప్షన్లో స్టార్టింగ్ లెటర్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది. సో డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏం చేద్దాం, మనం మిగతాదంతా సొల్యూషన్ చేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ లెటర్ ఒకటి కనుక్కుంటే సరిపోతుంది. ఇంకా మీకు డౌట్ ఉంటే లాస్ట్ లెటర్ కూడా కనుక్కోండి. సో లాస్ట్ లెటర్ ఏమవుతుంది, -2, తర్వాత లెటర్ కనుక్కోండి, ఇక్కడ ఏమవుతుంది +2. సో 12 + 2 అంటే 14 అంటే ఏంటిది మనకి ఇక్కడ N. సో QN కూడా చూసుకుంటే మనకి ఒకటే ఒక ఆప్షన్ దగ్గర ఉంది. సో ఆప్షన్ C అనేది రైట్ ఆన్సర్, ఇక్కడనే మనకి ఆన్సర్ అనేది అయిపోతుంది. సో ఈ విధంగా ఫస్ట్ ఆప్షన్ని గమనించిన తర్వాత ఇన్ కేస్ మనకి స్టార్టింగ్ ఎండింగ్ కొన్ని లెటర్స్ మ్యాచ్ అవుతున్నాయి అన్నప్పుడు అప్పుడు వర్డ్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్ కోడింగ్ అనేది చేయండి. అలా కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా ఉన్నాయనుకోండి, సింగిల్ లెటర్ కనుక్కుంటే మీరు సరిపోతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది మీరు కొంచెం గమనించాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ 2 క్వశ్చన్స్ నోట్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 2 క్వశ్చన్స్, క్వశ్చన్ నెంబర్ 3 and 4. సో ఇవి ఎక్స్ప్లెయిన్ చేసేదానికంటే ముందు, సో ఫ్రెండ్స్ ఈ కోర్స్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను, RS అగర్వాల్ కంప్లీట్ రీజనింగ్ కోర్స్ అనేది. సో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా ఇందులో జాయిన్ చేయించండి. సో జాయిన్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే త్రూ వెబ్సైట్ నుంచి కానివ్వండి, governmentjobsadda.in అనే వెబ్సైట్. సో గవర్నమెంట్ జాబ్స్ అడ్డా కింద మీకు స్క్రోల్ అవుతుంది కూడా, jobsadda.in అనే వెబ్సైట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయొచ్చు, లేదా అండ్ అలాగే మీకు యూట్యూబ్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, లేదా వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు ఏమైనా కమెంట్ పెట్టవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కోర్సుకి సంబంధించి. సో కోర్స్ ఫీ కూడా మీకు చాలా రీజనబుల్ ఉంది, 499 ఉంది. అండ్ అలాగే 6 months వ్యాలిడిటీతో ఈ కోర్స్ అనేది రన్ అవుతుంది. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ హెల్త్ ఈజ్ రిటర్న్ యాజ్ సమ్, ఈ విధంగా కోడ్ చేశాడంట. హౌ ఈజ్ నాట్ రిటర్న్ ఇన్ దట్, నార్త్ని ఏ విధంగా కోడ్ చేశాడు అంటున్నాడు. సో ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు, ఫస్ట్ హెల్త్ HEALTH, దీన్ని ఏ విధంగా కోడ్ చేశా అంటున్నాడు,
ఎస్ కే జెడ్ డి జి. సో మనకి ఇక్కడ ఏమైనా గమనిస్తే మీకు ఏమైనా అర్థమవుతుందా? హెచ్ అంటే మనకి ఏంటిది ఇక్కడ 8, ఈ అంటే 5, ఏ అంటే 1 అండ్ అలాగే ఎల్ అంటే 12, టీ అంటే 20, హెచ్ అంటే 8. ఇది 7, 19, 11, 26, 4 అండ్ అలాగే 7. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ లెటర్ ఇక్కడ లాస్ట్ లెటర్ చూస్తే, అలాగే ఇక్కడ ఫస్ట్ లెటర్ ఇక్కడ లాస్ట్ లెటర్ చూస్తే రెండింటిని -1 చేస్తే మనకి వచ్చేస్తాయి. అలాగే రిమైనింగ్ లెటర్స్ కూడా గమనించండి. ఇక్కడ ఈ ఉంది, ఈ అంటే మనకి ఎంత ఇక్కడ 5 అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి డి ఉంది, డి అంటే మనకి ఎంత ఇక్కడ 4 అంటే 5 నుంచి -1 చేసామనుకోండి 4 వస్తుంది. ఇక్కడ హెచ్ ఉంది, హెచ్ నుంచి -1 చేస్తే జీ వచ్చేస్తుంది. అండ్ అలాగే నెక్స్ట్ లెటర్ ఏమైనా వస్తుందో చూద్దాం. ఏ అంటే ఎంత మనకి 1. అలాగే ఇక్కడ జెడ్ చూడండి, ఏ నుంచి -1 చేసామనుకోండి మనకు వచ్చేది ఏంటిది? ఏని మనకంటే యాక్చువల్గా ఏ విధంగా రాస్తాం 27 అని చెప్పి రాస్తాం, జెడ్ తర్వాత కంటిన్యూగా రాసుకుంటూ వెళ్తే. సో 27 - 1 అంటే 26 వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ ఎల్ ఉంది, ఎల్ అంటే మనకి 12 -1 అంటే 11. సో యాక్చువల్ ఇక్కడ సిరీస్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది అంటే, మీద ఇచ్చిన లెటర్ ఏవైతే ఉందో ప్రతి ఒక్క లెటర్ని -1 -1 -1 -1 -1 చేసిన తర్వాత జస్ట్ రివర్స్లో రాసుకుంటూ వస్తున్నాడు. సో ఇక్కడ H-1 చేస్తే G వస్తుంది, అండ్ అలాగే T-1 చేస్తే S వస్తుంది, అండ్ అలాగే L-1 చేస్తే K వస్తుంది, A-1 చేస్తే Z వచ్చేస్తుంది, అండ్ అలాగే E-1 చేస్తే మనకి D అనేది వస్తుంది. సో ఫైనల్గా ఈ H-1 చేస్తే మనకి G అనేది వస్తుంది. జస్ట్ ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి 2 Hలు ఇవ్వడం అనేది జరిగింది, దాని ద్వారా మనం కన్ఫ్యూజ్ అవుతాము. సో ఈ ప్యాటర్న్ అనేది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో సేమ్ ఇదే లాజిక్ మన క్వశ్చన్లో ఏమడిగాడు ఇక్కడ నార్త్. సో దీనికి నెంబరింగ్ ఇస్తే 14, 15, 18, 20 అలాగే 8. సో ప్రతి లెటర్కి -1 -1 -1 -1 చేయండి. చేసిన తర్వాత రివర్స్ ఆర్డర్లో రాసుకుంటూ రండి. అంటే H-1 అంటే మనకి 7, 7 అంటే మనకి ఏంటిది ఇక్కడ G. సో మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ కనుక్కున్నాను నేను, ఆప్షన్ని చూస్తున్నాను. ఆప్షన్ని చూస్తే మనకి ఆప్షన్ బి దగ్గర మాత్రమే స్టార్టింగ్ జీతోని స్టార్ట్ అవుతుంది. ఈ లాజిక్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్. లాజిక్ అనేది కరెక్ట్ ఉన్నప్పుడు దీంట్లో మనకి సింగిల్ లెటర్ ద్వారా డైరెక్ట్ ఆన్సర్ అనేది పెట్టవచ్చు. సో సింపుల్గా చూసుకుంటే మనకి ఆప్షన్ బి దగ్గర రైట్ ఆన్సర్ వస్తుంది. ఇన్ కేస్ ఇంకా మీకు డౌట్ ఉంటే మిగతా రిమైనింగ్ కూడా చేయండి. G-1 చేసి మనకి ఏమొస్తుంది? ఎస్ అనేది వస్తుంది. సో GS. R-1 చేసి మనకి Q అనేది వస్తుంది. O-1 చేసి మనకి N వస్తుంది. N-1 చేసి M వస్తుంది. సో GSQNM, GSQNM సేమ్ లాజిక్ వచ్చింది కదా. సో ఇది ఒక ప్యాటర్న్. ఈ విధంగా మనం గుర్తుంచుకొని జంబుల్ చేశాడు అంటే జస్ట్ ఏం లేదు, ఏదైతే వర్డ్ ఇచ్చాడో ప్రతి ఇచ్చిన వర్డ్లో ప్రతి ఒక్క లెటర్ని -1 చేసి జస్ట్ రివర్స్ ఆర్డర్లో రాశాడు. సో ఇది ఒక లాజిక్ మీరు గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. ఇన్ ఏ సర్టెన్ కోడ్ బ్రేక్ త్రూ ఈజ్ రిటర్న్ యాజ్, ఈ విధంగా కోడ్ చేశాడంట. విచ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ రిటర్న్. సో ఏ విధంగా చేశాడో మనం చూద్దాం. బ్రేక్ త్రూ, BREAK THROUGH. సో దీన్ని ఏ విధంగా కోడ్ చేశాడు అంటున్నాడు? EAOUHRBRGHKT. సో వీటిని నెంబరింగ్ ద్వారా తీసుకుందామంటే చూడండి, సో ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే +3 చేయాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే మనం ఏం చేయాలి? -17 చేయాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే 5, 15 అంటే -10 చేయాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే మనకి +20 చేయాలి. సో ఇక్కడ ఈ విధంగా నెంబర్స్ రాసుకుంటూ వెళ్తే మనకి ఏదైనా సిరీస్ ఫామ్ అవుతుందా? +3, -17, -10, +20. సో సిరీస్ అనేది కొంచెం గడిబిడిగా ఉంది. సో ఈ విధంగా వచ్చినప్పుడు సిరీస్ అనేది మనకి నెంబర్స్ ద్వారా కాకుండా ఇంకా ఏదో జంబుల్ చేసి మనకి లేదా రివర్స్ ఆర్డర్లో కానివ్వండి, లేదా మిడిల్ నుంచి తీసుకొని కానివ్వండి రాయచ్చే ఛాన్స్ ఉంది. సో రివర్స్ ఆర్డర్లో చూసుకుంటే ఇక్కడ 8 ఉంది, ఇక్కడ మనకి ఏంటి 5, -3. సో ఇక్కడ చూసుకుంటే మనకి 7 ఉంది, ఇక్కడ -6 అవుతుంది. సో ఇక్కడ U ఉంది, ఇక్కడ -6 అవుతుంది. -3, -6, -6 ఇది కూడా మనకి వర్క్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఇంకా ఏమైనా లాజిక్ ఉందో ఇక్కడ చూద్దాం మనం. సో ఇక్కడ చూసుకుంటే మనకి చూడండి, ఇక్కడ మనకి EA ఉంది. సో ఇక్కడ స్టార్టింగ్లో EA రాశాడు, EAని ఇక్కడ రాశాడు. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ OU ఉంది, సో ఇక్కడ OU రాశాడు. అండ్ అలాగే ఇక్కడ HR ఉంది, సో ఈ HRని ఈ విధంగా ప్లేస్ చేశాడు. అండ్ అలాగే ఇక్కడ చూడండి మనకి నెక్స్ట్ ఏముంది, ఇక్కడ BR ఉంది కదా. BR ఏ విధంగా వచ్చిందంటే ఈ రెండింటి ద్వారా ఈ BR రావడం జరిగింది. నెక్స్ట్ ఏముంది GH,
జిహెచ్ అంటే మనకి ఇక్కడ లాస్ట్ ఉన్నది ఇక్కడ రాశాడు. సో ఫైనల్గా మనకి కేటీ, కేటీ అంటే ఇక్కడ. అంటే చూడండి, ఇచ్చిన వర్డ్లో రెండు లెటర్స్ని ఒక పేరుగా రెండు లెటర్స్ ఒక దగ్గర తీసుకొని వాటిని జంబుల్ చేస్తూ రాశాడు. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకి ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే ఈ పేర్స్ ఏవైతే ఉన్నాయో రెండు లెటర్స్ కలిపి ఒక వర్డ్ లాగా ఫామ్ చేసి రాస్తున్నాడు. సో సింపుల్ నేను ఏం చేస్తాను ఇక్కడ 1 2 3 4 5 6. సో టోటల్ 6 పేర్స్ ఉన్నాయి. సో టోటల్ 6 ఉన్నాయి అనమాట. ఈ 6ని మనకి ఏ విధంగా కోడ్ చేశాడు? ఫస్ట్ ఏముంది ఈఏ, సెకండ్ ఉన్నదాన్ని ఇక్కడ ఫస్ట్ రాశాడు, అంటే ఫస్ట్ సెకండ్ ఉన్నదాన్ని ఫస్ట్. నెక్స్ట్ ఓయూ, ఓయూ అంటే మనకి ఫిఫ్త్ది ఇక్కడ రాశాడు. నెక్స్ట్ హెచ్ఆర్, హెచ్ఆర్ అంటే మనకి ఇక్కడ ఫోర్త్ ఉంది. సో ఫోర్త్ది ఇక్కడ థర్డ్ ప్లేస్లో రాశాడు. అండ్ అలాగే నెక్స్ట్ బీఆర్, బీఆర్ అంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1ది ఇక్కడ రాశాడు. నెక్స్ట్ జిహెచ్, జిహెచ్ అంటే ఇక్కడ 6ది ఇక్కడ రాశాడు. నెక్స్ట్ కేటీ అంటే మనకి థర్డ్ది ఇక్కడ రాశాడు. సో సేమ్ ఇదే లాజిక్ దీనికి ఎట్లా అప్లై అవుతుందో చూద్దాం. ఇక్కడ ఏంటి డిస్ట్రిబ్యూషన్. సో డిస్ట్రిబ్యూషన్, సో ఇక్కడ కూడా రెండు లెటర్ని కలిపి మనకి జాయింట్ చేద్దాం. ఈ టూ లెటర్స్ ఇక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ 2. ఇక్కడ కూడా మనకి టోటల్ ఎన్ని ఫామ్ అవుతున్నాయి? 6 అనేది ఫామ్ అవుతున్నాయి. 1 2 3 4 5 6. సో ఫస్ట్ ఇక్కడ ఏం రాశాడు? సెకండ్ ఉన్నదాన్ని ఫస్ట్ రాశాడు. అంటే ఏంటిది? ఇక్కడ సెకండ్ ఏముంది? ఎస్టీ. నెక్స్ట్ ఫిఫ్త్ది ఏముంది ఇక్కడ మనకి? టిఐ. నెక్స్ట్ ఫోర్త్ది ఏముంది ఇక్కడ మనకి? బియు. నెక్స్ట్ ఫస్ట్ది ఏముంది? డిఐ. నెక్స్ట్ సిక్స్త్ ఏముంది? ఓఎన్. నెక్స్ట్ థర్డ్ది ఏముంది? ఆర్ఐ. సో ఇదన్నమాట లాజిక్ దీనికి. సో మనకి ఇచ్చిన ఆప్షన్ ఎక్కడ ఉంది? ఎస్టిటిఐబియు డిఐఓఎన్ఆర్ఐ. సో ఆప్షన్ సి దగ్గర ఉంది. సో మనకి ఇక్కడ ఆప్షన్ని గమనించండి. సో ఆప్షన్ని గమనించి ఎస్టీతోని 2 స్టార్ట్ అవుతున్నాయి. అలాగే మనకి చివరికి ఏమొచ్చింది? ఆర్ఐ. సో ఆర్ఐతో ఎన్ని స్టార్ట్ అవుతున్నాయి? మనకి ఇక్కడ ఆర్ఐతోని 2 స్టార్ట్ అవుతున్నాయి, ఎస్టీతోని 2 స్టార్ట్ అవుతున్నాయి, ఆర్ఐతోని 2 స్టార్ట్ అవుతున్నాయి. సో మనకి ఫస్ట్ లాస్ట్ కాకపోతే ఇక్కడ చూడండి ఆర్ఐ అనేది మనకి సేమ్ వాటితో స్టార్ట్ అవ్వట్లేదు, ఇది వేరే దాంతో స్టార్ట్ అవుతుంది ఇక్కడ. సో ఈ విధంగా ఉన్నప్పుడు చేస్తాం. మనకి ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో సెకండ్ 1 వచ్చింది అంటే ఎస్టీ, లాస్ట్ ప్లేస్లో థర్డ్ 1 ఏమొచ్చింది మనకి ఇక్కడ? ఆర్ఐ. ఎస్టీఆర్ఐ, స్టార్టింగ్ విత్ ఎస్టీ ఎండింగ్ విత్ ఆర్ఐ ఎక్కడ ఉందో చూసుకుంటే అదే మనకి ఆన్సర్ అవుతుంది. స్టార్టింగ్ ఎస్టీ ఎండింగ్ ఆర్ఐ. సో మనకి ఒకటే ఒక ఆప్షన్ ఉంది ఆ విధంగా. సో చూసుకుంటే మనకి ఆప్షన్స్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. మిగతా అంతా కంప్లీట్గా చేయాల్సిన అవసరం లేదు. మనకి ఎక్కువ మ్యాచ్ ఇక్కడ మనకి ఆప్షన్లో క్వశ్చన్ చూసే మనకి లెంతీగా ఉంటుంది, ఆప్షన్లో చూసే ప్రతి ఒక్క ఆప్షన్ డిఫరెంట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది 100% చూసుకుంటే. సో డిఫరెంట్గా ఇచ్చినప్పుడు మనకి ఆప్షన్ నుంచే వెళ్ళిపోండి సరిపోతుంది. సో ఆప్షన్ నుంచి మనకి ఏం కనుక్కుంటే ఈజీగా ఆప్షన్స్ అనేది ఎలిమినేట్ అవుతాయో చూసుకోండి. సో ఆ విధంగా చేస్తూ మీరు చేయండి. సో నెక్స్ట్ 2 క్వశ్చన్స్ ఒకసారి నోట్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ లాస్ట్ 2 క్వశ్చన్స్ లెటర్ కోడింగ్కి సంబంధించి టైప్ 1 లెటర్ కోడింగ్కి సంబంధించి లాస్ట్ 2 క్వశ్చన్స్ చూద్దాం. దీని తర్వాత మనకి రిమైనింగ్ టైప్ 2 అనేది చూద్దాం. ఇన్ ఏ సర్టెన్ కోడ్ బీట్ BEAT ఈజ్ రిటర్న్ యాజ్ YVZG. హౌ ఈజ్ మిల్డ్ MILD ఈజ్ రిటర్న్ ఇన్ దట్ కోడ్. సో మనకి ఇచ్చినది ఏంటిది? బీట్. BEATని ఏ విధంగా కోడ్ చేశాడంటున్నాడు? YVZG. సో వీటికి నెంబర్ రాయడానికి ట్రై చేయకండి, జస్ట్ ఈ లెటర్ని ఒకసారి గమనించండి, అబ్జర్వ్ చేయండి. సో మనకి చూసుకుంటే బికి వై అనేది ఆపోజిట్, ఈకి వి అనేది ఆపోజిట్, ఏకి జెడ్ అనేది ఆపోజిట్, టీకి జీ అనేది ఆపోజిట్. సో ఓవరాల్ ఇక్కడ మనకి ఏ కాన్సెప్ట్ మీద ఆధారపడి ఉంటుంది? ఆపోజిట్ లెటర్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో సింపుల్గా మనకు అడిగింది ఏంటిది? MILD. సో MILDలో మనకి ఇచ్చిన ఆప్షన్ చూసుకుంటే 2 ఆప్షన్స్ ఎంతో స్టార్ట్ అవుతున్నాయి, 2 ఆప్షన్స్ ఓతో స్టార్ట్ అవుతున్నాయి, ఎండింగ్ కూడా 2 ఆప్షన్ Wతో, 2 ఆప్షన్ ఆర్తో ఎండ్ అవుతున్నాయి. సో సింపుల్గా మనకి ఎంకి ఆపోజిట్ ఏంటిది? ఎన్తో స్టార్ట్ అవుతుంది అంటే మనకి ఈ ఆప్షన్ అండ్ అలాగే ఈ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోతున్నాయి. అలాగే ఎండింగ్ డి అంటే మనకి ఏంటి? దేంతో ఎండ్ అవుతుంది? డబ్ల్యూతో ఎండ్ అవుతుంది. డికి ఆపోజిట్ డబ్ల్యూ. సో ఎన్డబ్ల్యూ ఏ ఆప్షన్ దగ్గర ఉంది? ఆప్షన్ డి దగ్గర మాత్రమే ఉంది. ఇక్కడ వచ్చేసి ఆర్ ఉంది. సో డికి ఆపోజిట్ ఏంటిది? డబ్ల్యూ. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఎందుకంటే రిమైనింగ్ ఐకి ఆపోజిట్ ఆర్ అని మనకు ఆల్రెడీ తెలుసు, ఎల్కి ఆపోజిట్ ఓ అని తెలుసు, ఎందుకంటే లవ్ LOVEలో ఫస్ట్ 2 లెటర్స్ లాస్ట్ 2 లెటర్స్ ఆపోజిట్ లెటర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం. ఇన్ ఏ సర్టెన్ కోడ్ స్పైడర్ ఈజ్ రిటర్న్ యాజ్ ఈ విధంగా కోడ్ చేశాడంట. కామన్ని ఏ విధంగా కోడ్ చేశాడని చెప్పి అడుగుతున్నాడు. SPIDER. ఇక్కడ ఇక్కడ ఏం రాశాడు?
TSDIRE. ఇక్కడ స్పైడర్ని ఈ విధంగా కోట్ చేశాడంటే మనకి అడుగుతుంది ఏమని అడుగుతున్నాడు ఇక్కడ కామన్. సో కామన్ని ఏ విధంగా కోడ్ చేస్తాడని చెప్పి అడుగుతున్నాడు. సో చూడండి, సో వీటిని కూడా గమనించండి. సో ఇక్కడ ఫస్ట్ 2 లెటర్స్ జస్ట్ ఆపోజిట్ రాసేసాడు, నెక్స్ట్ 2 మళ్ళీ ఆపోజిట్ మీన్స్ రివర్స్లో రాశాడు, ఇక్కడ కూడా రివర్స్. ఇచ్చిన వర్డ్లో ఫస్ట్ 2 లెటర్స్, ఆ తర్వాత 2 లెటర్స్, ఆ తర్వాత 2 లెటర్స్, నెక్స్ట్ సీక్వెన్స్లో కోడ్ ఏ విధంగా డీకోడ్ చేశాడంటే జస్ట్ ఆపోజిట్ రాసుకుంటూ వెళ్ళాడు. సో సేమ్ ఇదే లాజిక్ అప్లై చేద్దాం. ఈ 2 ఆపోజిట్, ఈ 2 ఆపోజిట్, అలాగే ఈ 2 ఆపోజిట్. CO అంటే ఏ విధంగా రాస్తాం, OC. MM అంటే ఈ 2 ఆపోజిట్ సేమ్ ఉంటాయి. ON అంటే మనకి ఏమవుతుంది, NO అవుతుంది. సో ఫైనల్గా దీని యొక్క కోడ్ ఏంటిది, OCMMNO. సో ఎక్కడ ఉంది మనకి OCMMNO, ఆప్షన్ బి దగ్గర ఉంది. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ అనేది మనకి, ఈ క్వశ్చన్ వచ్చేసి ఆపోజిట్ లెటర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంది. ఈ క్వశ్చన్ వచ్చేసి ఇచ్చిన వర్డ్లోనే 2 లెటర్స్ లేకపోతే 3 లెటర్స్ కూడా తీసుకొని మనకి క్రాస్ ఈ విధంగా రివర్స్లో రాసే ఛాన్స్ ఉంది. 2 లెటర్స్, ఇక్కడ 2 లెటర్స్ రాశాడు, కొన్ని క్వశ్చన్లో 3 లెటర్స్, కొన్ని క్వశ్చన్స్లో 4 లెటర్స్ కూడా రాస్తాడు. సో క్వశ్చన్ని గమనించి మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనకి టైప్ 2లో చూసుకుందాం. టైప్ 2లో మనకి డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, టైప్ 2 డైరెక్ట్ లెటర్ కోడింగ్. సో దీంట్లో మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఉండవు, జస్ట్ 1 సింగిల్ టైప్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ టైప్ 2 అనేది. సో ఏ విధంగా ఉంటుంది అంటే చూడండి, ఇక్కడ యారోస్ అని పెట్టాను, రాయడానికి కొంచెం లెంతీగా అవుతుందని. సో జస్ట్ నేను చదువుతాను, మీరు నోట్ చేసుకోవాలంటే నోట్ చేసుకోండి లేదా గుర్తుంచుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ O ఈజ్ రిటన్ యాజ్ E, A ఈజ్ రిటన్ యాజ్ C, M ఈజ్ రిటన్ యాజ్ I, S ఈజ్ రిటన్ యాజ్ O, N ఈజ్ రిటన్ యాజ్ P, E ఈజ్ రిటన్ యాజ్ M, I ఈజ్ రిటన్ యాజ్ A, P ఈజ్ రిటన్ యాజ్ N అండ్ C ఈజ్ రిటన్ యాజ్ S. జస్ట్ యారో అంటే రిటన్ యాజ్ అని చెప్పి గుర్తుంచుకోండి. దెన్ హౌ విల్ కంపెనీస్ విల్ బి రిటన్ ఇన్ దట్ కోడ్. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఓని ఈలాగా, ఏని సీలాగా, ఎంని ఐలాగా ఈ విధంగా రాసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఓని ఈలాగా రాస్తున్నా అంటున్నాడు, అలాగే ఏని సీలాగా రాస్తున్నా అంటున్నాడు. మనకి క్వశ్చన్లో ఏదైతే వర్డ్ అడుగుతాడో వీడు ఇచ్చిన ఏదైతే కోడ్ రూపంలో ఇచ్చాడో ఆ కోడ్ రూపంలో కన్వర్ట్ చేస్తే అదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో మన క్వశ్చన్ ఏమడిగాడు ఇక్కడ, కంపెనీస్. సో వన్స్ ఆప్షన్ అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి స్టార్టింగ్ చూసుకుంటే ప్రతి ఒక్క ఆప్షన్ కూడా సేమ్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ చూసుకుంటే ప్రతి ఒక్క లెటర్ కూడా సేమ్ లెటర్తో ఎండ్ అవుతుంది. సెకండ్ లెటర్ చూసుకుంటే ఫస్ట్ దాంట్లో మనకి ఒక్కటి డిఫరెంట్ ఉంది, మిగతా అన్నీ కూడా సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ లెటర్ చూసుకుంటే 3 ఐతో స్టార్ట్ అవుతున్నాయి. లాస్ట్ బట్ 1 చూసుకుంటే ఇక్కడ ఎంతో స్టార్ట్ అవుతున్నాయి. సో అట్లీస్ట్ మనం ఒక 4 లెటర్స్ స్టార్టింగ్లో కానివ్వండి లేదా ఎండింగ్లో కానివ్వండి కోడ్ చేసామనుకోండి, సో ఆన్సర్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో కంప్లీట్గా కోడ్ చేయాల్సిన అవసరం లేదు, గుర్తుంచుకోండి. సో ఈ కంపెనీస్ అనేది ఉంది, జస్ట్ నేను ఏం చేశానంటే ఫస్ట్ 4 లెటర్స్ ఏవైతే ఉంటాయో సో వాటికి కోడ్ చేస్తాను. ఎందుకంటే మనకి చూసుకుంటే ఫస్ట్ 4 లెటర్స్లో మళ్ళీ చూసుకుంటే ఈ రెండింటికి సేమ్ ఉంది, మిగతా అని డిఫరెంట్గా ఉన్నాయి. సో మనకి ఫస్ట్ 4 లెటర్స్ కోడ్ చేద్దాం. ఒకవేళ మనకి ఈ 2 ఆప్షన్లు మనకి మ్యాచ్ అయ్యాయనుకోండి, నెక్స్ట్ ఇంకో లెటర్ కోడ్ చేస్తే మనకి సరిపోతుంది. సో మనకి COMP, సిని మనకి ఇతను ఏ విధంగా కోడ్ చేస్తా అంటున్నాడు, సిని ఎక్కడుంది మనకి ఇక్కడ C ఉంది, C ఈజ్ రిటన్ యాజ్ S అంటున్నాడు, అంటే సిని S లాగా రాస్తున్నా అంటున్నాడు. సో C వచ్చేసి S లాగా రాశాడు. సో మనకి నెక్స్ట్ ఓని ఏ విధంగా రాస్తున్నాడు, E అని రాస్తున్నాడు. సో O అంటే మనకి ఏంటిది ఇక్కడ E. SEతో మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ లెటర్ చూద్దాం, ఎంని మనకి ఏ విధంగా రాస్తున్నాడు, ఐతో రాస్తున్నాడు. ఎం అంటే మనకి ఏంటిది ఇక్కడ I. SEI చూడండి, ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ లెటర్ ఎం తర్వాత మనకి పిని ఏ విధంగా రాస్తున్నాడు అంటున్నాడు, N అని రాస్తున్నాడు, అంటే SEIN. SEN చూడేసరికి మనకి 2 ఆప్షన్స్ అనేది మ్యాచ్ అవుతున్నాయి. సో నెక్స్ట్ లెటర్కి వెళ్దాం,
ఏని మనకి ఇతను ఏ విధంగా రాస్తున్నాడు, సి అని చెప్పి రాస్తున్నాడు. సో ఎస్ఈఐఎన్సి, ఎస్ఈఐఎన్సి ఇక్కడ కూడా మనకి మ్యాచ్ అవుతుంది, ఇక్కడ కూడా మనకి మ్యాచ్ అవుతుంది నెక్స్ట్ లెటర్ దగ్గర కూడా. సో నెక్స్ట్ మనకి లాస్ట్ బట్ వన్ చూద్దాం. లాస్ట్ బట్ వన్ చూసుకుంటే మనకి వేరే వేరే లెటర్స్ ఉన్నాయి. లాస్ట్ బట్ వన్ అంటే మనకి ఈని మనకి ఇక్కడ ఏ విధంగా కోడ్ చేస్తున్నాడు, ఈ వచ్చేసి ఇక్కడ ఉంది, ఈని మనకి ఎం అని చెప్పి కోడ్ చేస్తున్నాడు. ఈ రెండు ఆప్షన్స్లలో లాస్ట్ వన్ లెటర్ ఎం ఏదైతే ఉంటుందో అదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ లాస్ట్ వన్ లెటర్లో ఎం అనేది ఆప్షన్ సి దగ్గర ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో కంప్లీట్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయకండి. కంప్లీట్గా సాల్వ్ చేసినా మనకి రైట్ ఆన్సర్ వస్తుంది. మనకి కాకపోతే మనకి టైం అనేది సేవ్ కావాలి అంటే త్రూ ఆప్షన్స్ ద్వారా వెళ్ళండి, టైం అనేది మనకి చాలా సేవ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 కూడా సేమ్ దీని మీద ఇదే విధంగా అయితే ఉందో సేమ్ అది ఎలా ఉంది ఒకసారి నేను చదువుతున్నాను, నోట్ చేసుకోండి. ఇఫ్ ఆర్ ఈజ్ కోడెడ్ యాజ్ ఎన్, డి ఈజ్ కోడెడ్ యాజ్ టీ, ఐ ఈజ్ కోడెడ్ యాజ్ యూ, ఓ ఈజ్ కోడెడ్ యాజ్ ఐ, ఈ ఈజ్ కోడెడ్ యాజ్ ఆర్, టీ ఈజ్ కోడెడ్ యాజ్ ఓ, యూ ఈజ్ కోడెడ్ యాజ్ డి, ఎన్ ఈజ్ కోడెడ్ యాజ్ సి, అండ్ సి ఈజ్ కోడెడ్ యాజ్ ఈ. Then how will the word introduce will be written? సో మనకి అడుగుతున్నది ఏంటిది, ఇంట్రొడ్యూస్. సో ఇంట్రొడ్యూస్లో ఫస్ట్ లెటర్ మనకి ఏంటిది ఇక్కడ ఐ. సో మనకి ఆప్షన్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రతి కోడింగ్ డికోడింగ్లో మనకి టైప్ 3 నెంబర్ సింబల్ కోడింగ్. సో నెంబర్ సింబల్ కోడింగ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో మనకి ఫస్ట్ క్వశ్చన్, దీంట్లో సింబల్స్ ఏమీ లేవు, జస్ట్ నెంబర్స్ అండ్ లెటర్స్ ఉన్నాయి, చూద్దాం. ఇఫ్ మిషన్ ఈజ్ కోడెడ్ యాజ్ 13 1 3 8 9 14 5, దెన్ హౌ ఈజ్ డేంజర్ కోడెడ్? సో ఇక్కడ ఏమంటున్నాడు, మిషన్ MACHINE, మిషన్ని ఏ విధంగా కోడ్ చేసి అంటున్నాడు, డాషెస్ తీయండి, జస్ట్ రిమైనింగ్ రాసుకోండి. 3 8 9 14 15 ఈ విధంగా కోడ్ చేశాడు అంటున్నాడు. సో క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు మనకి ఇక్కడ, డేంజర్ అడుగుతున్నాడు. డేంజర్ని ఏ విధంగా కోడ్ చేస్తారు అని అడుగుతున్నాడు. సో చూసుకుంటే చూడండి, ఇక్కడ ఎం అంటే మనకి 13, ఏ అంటే 1, సి అంటే 3, హెచ్ అంటే 8, ఐ అంటే 9, ఎన్ అంటే 14, ఈ అంటే ఇక్కడ మనకి 5. సో ఈ అంటే 5. జస్ట్ ఏం లేదు, లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నెంబర్ వాల్యూస్ అనేది ఇక్కడ రాశాడు సేమ్. ఇంకా మిగతా ఏం చేయలేదు, లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నెంబర్స్ అనేది రాశాడు, కోడ్ చేశాడు అంతే. సో అదేవిధంగా డేంజర్ అంటే మనకి డి అంటే మనకి 4, ఏ అంటే 1, ఎన్ అంటే 14, జీ అంటే 7, ఈ అంటే 5, ఆర్ అంటే 18. సో అందుకనే మీకు ఏవైతే లెటర్స్ ఉన్నాయో వాటికి నెంబరింగ్ అనేది తప్పకుండా గుర్తుంచుకోవాలని చెప్పి మీకు చెప్పాను. సో మనకి ఇక్కడ ఉంది, ఇక్కడ 4 1 14. సో 4 1 14 తీసుకుంటే మనకి ఆప్షన్ సి బి దగ్గర ఉంది కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్, ఇఫ్ వర్క్ ఈజ్ కోడెడ్ యాజ్, ఈ విధంగా కోడ్ చేశాడు అంటున్నాడు. దెన్ హౌ ఈజ్ ఉమెన్ కోడెడ్? సో మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ, వర్డ్ వర్క్. సో వర్క్ని ఏ విధంగా కోడ్ చేశాడంట, 4 12 9 అండ్ అలాగే 16. సో మన క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, ఉమెన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూసుకుంటే దీని యొక్క నెంబరింగ్ తీసుకుంటే మనకి 23 ఉంది, దీని యొక్క నెంబరింగ్ తీసుకుంటే 15 ఉంది, దీని యొక్క నెంబరింగ్ తీసుకుంటే 18, దీని యొక్క నెంబర్ తీసుకుంటే 11. సో ఏమైనా రిలేషన్ వస్తుందా అని చూసుకుంటే చూడండి, ఇక్కడ 23, ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఏం చేయాలి, -19 చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మనకి 15, ఇక్కడ -3 చేయాలి, ఇక్కడ 18 -9 చేయాలి, ఇక్కడ కే అంటే 11 +5 చేయాలి. అంటే ప్లస్ మైనస్ పొంతన లేకుండా, అంటే ఎలాంటి రిలేషన్ లేకుండా మనకి డిఫరెన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇంకా మనకి ఏ విధంగా కోడ్ అనేది వస్తుందో చూద్దాం. సో మనకి ఆపోజిట్ లెటర్స్ తీసుకొని చూద్దాం. సో ఆపోజిట్ లెటర్ డబ్ల్యూకి ఆపోజిట్ మనకి ఏమొస్తుంది, డి అనే లెటర్ వస్తుంది. సో డి యొక్క ప్లేస్ వాల్యూ ఎంత, మనకి 4 ఆల్ఫాబెట్స్ ప్రకారం. ఓకి ఆపోజిట్ ఏంటిది, LOVE, 2 ఆపోజిట్ ఉంటాయని చెప్పాను. ఫస్ట్ 2 లాస్ట్ 2 ఆపోజిట్ ఉంటాయని చెప్పాను. సో ఓకి ఆపోజిట్ ఏమవుతుంది, ఎల్ యొక్క ప్లేస్ వాల్యూ మనకి 12. నెక్స్ట్ ఆర్కి ఆపోజిట్ ఏముంటుంది, ఇండియన్ రైల్వేస్, ఆర్ ఆపోజిట్ ఉంటాయని చెప్పాను. సో ఆర్కి ఆపోజిట్ ఏంటిది, ఐ అంటే మనకి ఎంత, నెంబర్ 9.
నెక్స్ట్ కేకి ఆపోజిట్ ఏంటి కేపీ కూకట్పల్లి అని చెప్పి మీకు చెప్పడం జరిగింది. సో పి అంటే దాని యొక్క నెంబర్ ఎంత 16. సో జస్ట్ మనకి ఏదైతే వర్డ్ ఇచ్చాడో ఒక్కొక్క లెటర్కి దాని ఆపోజిట్ నెంబర్ లెటర్ యొక్క నెంబర్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు మనకి ఉమెన్ని ఏ విధంగా కోడ్ చేస్తారని అడుగుతున్నాడు. సో మనకి ఆప్షన్లో చూసుకుంటే రెండు సేమ్ వాటితో స్టార్ట్ అవుతున్నాయి, రెండు డిఫరెంట్ మళ్ళీ సేమ్తో స్టార్ట్ అవుతున్నాయి. ఎండింగ్ చూసుకుంటే 13, 12, 13, 14. సో ఇక్కడ కొంచెం మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది. జస్ట్ ఒక 2 లెటర్స్ వరకు మనం చేద్దాం, 2 to 3 లెటర్స్, రిమైనింగ్ మనకి ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఉమెన్లో డబ్ల్యూకి ఆపోజిట్ ఏంటిది డి అంటే మళ్ళీ ఏంటిది మనకి ఇక్కడ 4. ఓకి ఆపోజిట్ ఏంటిది ఎల్ ఆపోజిట్ అవుతుంది. ఎల్ అంటే మనకి ఎంత 12. నెక్స్ట్ ఎంకి ఆపోజిట్ ఏంటిది మ్యాన్ అంటే ఎన్ అంటే మనకి ఇంత 14. సో 4, 12, 14. 4, 12, 14 ఎక్కడ ఉంది మనకి ఇక్కడ ఆప్షన్ ఏ దగ్గర ఉంది. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే ఏకి ఆపోజిట్ ఏంటిది జెడ్ అంటే మనకి ఎంత 26. ఎన్కి ఆపోజిట్ మళ్ళీ ఎం అంటే మనకి ఎంత 13. సో చూసుకుంటే మనకి ఆప్షన్ ఏ దగ్గర రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనకి సేమ్ లెటర్తో దాని యొక్క నెంబర్ అనేది కోడ్ చేయొచ్చు. ఏదైతే లెటర్స్ ఉంటాయో వర్డ్లో దాని ఆపోజిట్ లెటర్స్తో కూడా మనకి ఆ నెంబర్ అనేది కోడ్ చేయొచ్చు. లేదా మనకి రివర్స్లో కూడా కోడ్ చేయొచ్చు. ఈ వర్క్ ఉంది, కే నుంచి రివర్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ కూడా దాని యొక్క నెంబరింగ్ అనేది కోడ్ చేయొచ్చు. సో ఏ విధంగా చేసినా జస్ట్ మనకి గుర్తుండిపోవాలి. సో నెక్స్ట్ 2 క్వశ్చన్స్ చూద్దాం. టైప్ 3లో నెక్స్ట్ 2 క్వశ్చన్స్ చూడండి. ఇఫ్ జీబ్రా ఈజ్ కోడెడ్ యాజ్ సమ్ నెంబర్ దెన్ హౌ ఈజ్ కోబ్రా ఈజ్ కోడెడ్. సో జీబ్రాని ఏ విధంగా కోడ్ చేస్తాడంట 1182526. సో ఈ విధంగా కోడ్ చేశాడు అంటున్నాడు. దెన్ హౌ ఈజ్ కోబ్రా. సో జీబ్రాని ఈ విధంగా కోడ్ చేసి అంటున్నాడు. జెడ్ అంటే మనకి 26 వస్తుంది, ఇక్కడ 1 ఉంది, లేకపోతే 11 ఉంది. ఈ అంటే మనకి ఇక్కడ 8+3 అనుకోవచ్చు, ఇక్కడ -1. సో ఈ విధంగా చూసుకుంటే లేదు. ఇక్కడ చూడండి, గమనించండి ఒకటి, జెడ్ అంటే మనకి ఎంత 26. సో అది లాస్ట్లో రాశాడు. నెక్స్ట్ ఈ అంటే మనకి ఎంత 5, అది మళ్ళీ లాస్ట్లో రాశాడు, లాస్ట్ బట్ 1. నెక్స్ట్ బి అంటే మనకి ఎంత 2. ఆర్ అంటే ఎంత 18. ఏ అంటే ఎంత 1. సో ఇక్కడ లాజిక్ ఏంటిదంటే ఏదైతే వర్డ్ మనకి ఇచ్చాడో వాటి యొక్క నెంబరింగే రాశాడు, కాకపోతే చివరి నుంచి అంటే రివర్స్లో రాసుకుంటూ వచ్చాడు. జీబ్రాలో మనకి లాస్ట్ ఏంటిది ఏ నుంచి మనకి ఈ విధంగా రాసుకుంటాం. ఏ యొక్క వాల్యూ 1, ఆర్ యొక్క వాల్యూ 18, బి యొక్క వాల్యూ 2, ఈ యొక్క వాల్యూ 5, జెడ్ యొక్క వాల్యూ 26. సో ఈ విధంగా రాసుకుంటే రివర్స్లో రాసుకుంటూ వచ్చాడు అదే నెంబర్. ఏ అంటే మనకి 1, బి అంటే 18, ఆర్ అంటే 18, బి అంటే 2, ఓ అంటే మనకి 15, అండ్ అలాగే ఫైనల్గా సి అంటే మనకి 3. సో ఎక్కడ ఉంది దాన్ని మనకి 11182153. సో ఆప్షన్ డి దగ్గర ఉంది కాబట్టి ఇదే రైట్ ఆన్సర్. సో ప్రీవియస్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ గమనించారా? సో ప్రీవియస్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ నెంబరింగ్ ఇచ్చాడు, లేదా దాని యొక్క ఆపోజిట్ లెటర్ యొక్క నెంబరింగ్ అనేది ఇచ్చేసాడు. సో ఇక్కడ ఏంటిది జస్ట్ రివర్స్ ఆర్డర్లో దాని యొక్క నెంబరింగ్ అనేది రాసుకుంటూ వచ్చాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. ఇది ఫస్ట్ ఈ క్వశ్చన్ వచ్చేసి 3, వచ్చేసి 4th క్వశ్చన్. ఇఫ్ రీజన్ ఈజ్ కోడెడ్ యాజ్, యారోని చూడండి, ఈజ్ కోడెడ్ యాజ్ అని రాసుకోండి. ఇఫ్ రీజన్ ఈజ్ కోడెడ్ యాజ్ 5 అండ్ బిలీవ్డ్ ఈజ్ కోడెడ్ యాజ్ 7, దెన్ హౌ ఈజ్ గవర్నమెంట్ ఈజ్ కోడెడ్. సో ఈ విధంగా గ్రూప్ ఆఫ్ లెటర్స్ లేదా ఇంత పెద్ద వర్డ్ ఇచ్చేసి సింగిల్ నెంబర్ ఇచ్చినప్పుడు గుర్తుంచుకోండి, సింగిల్ నెంబర్ కానీ డబుల్ నెంబర్కి ఒకసారి డబుల్ కూడా రావచ్చు. గుర్తుంచుకోండి ఏమొస్తుంది అంటే ఈ వర్డ్ ఏదైతే ఉంటుందో ఎన్ని లెటర్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోండి. సపోజ్ ఈ రీజనింగ్ తీసుకుంటే 1 2 3 4 5 6. సో టోటల్ 6 వర్డ్స్ ఉన్నాయి. సో దీన్ని ఏమని కోడ్ చేశాడు 5 అని కోడ్ చేశాడు. అంటే మనకి ఏం చేశాడు జస్ట్ -1 చేసి దాని యొక్క వాల్యూ రాశాడు. అంటే ఈ వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉంటాయో కౌంట్ చేసుకొని దాని నుంచి 1 సబ్ట్రాక్ట్ చేసి దాని యొక్క వాల్యూ రాశాడు. సో నెక్స్ట్ బిలీవ్డ్. సో సేమ్ లాజిక్ వస్తుందా లేదా చూద్దాం. 1 2 3 4 5 6 7 8. సో టోటల్ 8 లెటర్స్. సేమ్ ఇక్కడ ఏం చేశాడు -1 చేసి, సో ఇక్కడ కూడా -1 చేయాలి. -1 చేసి ఏమొస్తుంది 7. సో 7 వచ్చింది, 7 కోడ్ చేశాడు. సో ఈ లాజిక్ అనేది కరెక్ట్ కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎన్ని లెటర్స్ ఉన్నాయో కౌంట్ చేయాలి.
1 2 3 4 5 6 7 8 9 10. సో టోటల్ 10 లెటర్స్ ఉన్నాయి. 10 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 9 అనేది క్వశ్చన్ యొక్క ఆన్సర్. సో ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ సి దగ్గర ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఒక వర్డ్ ఇచ్చేసి దాని యొక్క లెటర్స్ని సమ్ చేసి మైనస్గా చేయొచ్చు, ఇక్కడ మైనస్ చేశాడు, నెక్స్ట్ ఏం చేయొచ్చు, యాడ్ చేయొచ్చు కూడా, లేదా యాజ్ ఇట్ ఈస్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి అన్ని నెంబర్ కూడా రాయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. టైప్ 3లోనే ఇంకో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఇఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 5, పెన్ ఈజ్ ఈక్వల్ టు PEN ఈజ్ ఈక్వల్ టు 35, దెన్ పేజ్ ఈస్. సో డైరెక్ట్గా చూడండి, మనకి ఆల్ఫాబెట్లో ఈ అంటే ఎంత? 5A, సేమ్ అదే రాశాడు. సో సేమ్ అదే లాజిక్ ఇక్కడ అప్లై అవుతుందా లేదా చూద్దాం. P అంటే ఎంత మనకి ఇక్కడ 16, E అంటే 5, N అంటే 14. సో సమ్ చేసే 35 వస్తుందా లేదా చూడండి. 21 35. సో సాటిస్ఫై అవుతుంది. అంతే, ఏవైతే లెటర్స్ ఉన్నాయో సేమ్ దాని యొక్క నెంబర్ ఇక్కడ రాసి ఆ వర్డ్ ఏదైతే ఉందో దాంట్లో యాడ్ చేశాడు. సో పేజ్ అడుగుతున్నాడు. పేజ్లో P అంటే మనకి ఎంత? 16, A అంటే 1, G అంటే 7, E అంటే 5. సో వీటిని సమ్ చేయండి. 16 + 1 17, 17 7 24, 24 5 29. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 29. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. సో దానికి సెకండ్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్ కాబట్టి సెవెంత్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ AT ఈజ్ ఈక్వల్ టు 20, BAT ఈజ్ ఈక్వల్ టు 40, దెన్ క్యాట్ విల్ బీ. సో AT ఈజ్ ఈక్వల్ టు 20 ఏ విధంగా వస్తుంది? A అంటే మనకి 1 అని తెలుసు, T అంటే 20 అని తెలుసు. సో రిజల్ట్ ఏముంది ఇక్కడ? మనకి 20 అని ఉంది. సో సింపుల్ వీటి మధ్య ఇంటూ చేయండి సరిపోతుంది. ప్లస్ చేసే రాదు, మైనస్ చేసే రాదు, జస్ట్ ఇంటూ చేసే ఫైనల్గా దీని యొక్క రిజల్ట్ అనేది 20 వస్తుంది. సో సేమ్ లాజిక్ ఇది దీనికి అప్లికబుల్ అవుతుందా లేదా చూద్దాం. B అంటే 2, A అంటే 1, T అంటే 20. సో ఫైనల్గా మనకి ఎంత వస్తుంది? 40 వస్తుంది. సో సాటిస్ఫై అవుతుంది. సో ఏదైతే వర్డ్ లేదా లెటర్స్ ఉన్నాయో సో దాని యొక్క నెంబరే రాసి ఒక వర్డ్లో లెటర్స్ అనేది ఎక్కువగా ఉంటే మల్టిపుల్ చేశాడు. ఎన్ని లెటర్స్ ఉంటే అంత మల్టిపుల్ చేశాడు. సో క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు? క్యాట్ అడుగుతున్నాడు. క్యాట్ అంటే C అంటే మనకి ఎంత? 3, A అంటే 1, T అంటే 20. సో ఫైనల్ దీని యొక్క రిజల్ట్ ఎంత? మనకి 60. సో ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ సి దగ్గర ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ యాడ్ చేశాడు, జస్ట్ ఇక్కడ మల్టిపుల్ చేశాడు గంతే. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం. ఇఫ్ RED ఈజ్ కోడెడ్ యాజ్ 6720, దెన్ హౌ ఈజ్ గ్రీన్ ఈజ్ కోడెడ్. సో REDకి ఫస్ట్ ఆ నెంబర్కి మధ్య ఏం రిలేషన్ ఉందో చూద్దాం. 6720. సో RED, R అంటే మనకి ఎంత? 18, 18 డివైడ్ బై 3 అంటే 6 వస్తుంది. ఓకే. ఈ అంటే మనకి 5 డివైడెడ్ బై 3 చేస్తాం, మనకి డెసిమల్ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ ఆ లాజిక్ అనేది ఇక్కడ పనికిరాదు. సో రివర్స్ నుంచి చూద్దాం. D అంటే 4, ఇక్కడ 6 ఉంది, +2 చేసే వస్తుందా? ఎస్. Dకి +2 చేసే 6 వస్తుంది. అలాగే ఈ అంటే ఎంత? మనకి 5కి +2 చేసే 7. అండ్ అలాగే R అంటే ఎంత? మనకి ఇక్కడ 18కి +2 చేసే 20 వచ్చేస్తుంది. సో ఏదైతే వర్డ్ ఉందో రివర్స్లో ఆ లెటర్స్ రాసుకుంటూ ప్రతి ఒక్క లెటర్స్కి 2 అనేది యాడ్ చేశాడు. ఇక్కడ అది ఆ లాజిక్ వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏముంది ఇక్కడ? ఏమడుగుతున్నాడు? గ్రీన్. లాస్ట్ లెటర్ ఏముంది? Nకి +2 యాడ్ చేస్తే ఏమొస్తుంది? మనకి ఇక్కడ P అనేది వస్తుంది. నెక్స్ట్ ఈకి +2 యాడ్ చేస్తే G అనేది వస్తుంది. అండ్ అలాగే ఈకి +2 యాడ్ చేస్తే G వస్తుంది, ఆర్కి +2 యాడ్ చేస్తే T వస్తుంది, Gకి +2 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 9 అంటే మనకి I వస్తుంది. సో జస్ట్ ఇక్కడ దీని యొక్క నెంబరింగ్ రాసుకుంటే మనకి సరిపోతుంది. P అంటే మనకి ఎంత? 16, G అంటే 7, మళ్ళీ 7, T అంటే మనకి 20, I అంటే 9. సో 16 77 209 ఏ ఆప్షన్ దగ్గర ఉంది? 16 77 209 ఆప్షన్ బి దగ్గర ఉంది కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఇంకో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో అది సాల్వ్ చేస్తే మనకి టైప్ 3 అనేది కవర్ అయిపోతుంది. నెక్స్ట్ టైప్ 4 క్వశ్చన్స్ అనేది మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ 3 క్వశ్చన్స్. ఇఫ్ A ఈజ్ ఈక్వల్ టు 26, సన్ ఈజ్ ఈక్వల్ టు 27, దెన్ క్యాట్. సో ఫస్ట్ లెటర్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఏం అర్థమవుతుంది? ఏ యొక్క ఆపోజిట్ లెటర్ Z, దాని యొక్క నెంబర్ అనేది ఇక్కడ రాశాడు. ఇన్ ద సేమ్ వే ఎస్కి ఆపోజిట్ ఏంటిది? హెచ్ అంటే మనకి ఎంత? 8. అలాగే యూకి ఆపోజిట్ ఏంటిది? ఎఫ్ అంటే ఎంత? మనకి 6.
ఎన్కి ఆపోజిట్ ఏంటిది ఎం అంటే ఎంత మనకి 13. సో వీటిని యాడ్ చేయండి. 8 + 6 14 + 13 27. సో సాటిస్ఫై అవుతుంది, ఈ రూల్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో ఇప్పుడు క్యాట్ అంటే ఏంటిది 3, సారీ క్యాట్ సికి ఆపోజిట్ ఏంటిది ఎక్స్ అంటే ఎంత మనకి 24. ఏకి ఆపోజిట్ ఎంత మనకి జెడ్ అంటే 26. టీకి ఆపోజిట్ ఏంటిది మనకి ఇక్కడ, సో టీకి ఆపోజిట్ ఏమొస్తుంది జీ అంటే ఎంత 7. సో ఫైనల్గా దీని యొక్క రిజల్ట్ ఎంత 57. సో ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ సి దగ్గర ఉంది. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. జస్ట్ వాటి యొక్క ఆపోజిట్ లెటర్స్ నెంబర్స్ రాశాడు. సో నైన్త్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ జీఓ ఈజ్ ఈక్వల్ టు 32, షీ ఈజ్ ఈక్వల్ టు 49, దెన్ సమ్ ఈజ్ ఈక్వల్ టు. సో జీ అంటే ఎంత మనకి ఇక్కడ 7, ఓ అంటే ఎంత 15. సో వీటి రెండింటిని యాడ్ చేసి ఏమొస్తుంది 22. సో ఇక్కడ కాకపోతే ఇక్కడ ఎంత ఉంది రిజల్ట్. సో ఈ రిజల్ట్కి ఏం చేశాడంటే +10 యాడ్ చేశాడు. సో సేమ్ లాజిక్ ఇక్కడ అప్లికబుల్ అవుతుందా లేదో చూద్దాం. ఎస్ అంటే ఎంత మనకి ఇక్కడ 19, హెచ్ అంటే ఎంత మనకి ఇక్కడ 8, ఈ అంటే ఎంత 5. సో ఇప్పుడు వీటిని యాడ్ చేయండి, ఎంత వస్తుంది 19 + 8 27, 27 + 5 32. సో 19 8 5 13 19 ఎంత అవుతుంది మనకి ఇక్కడ 32. సో ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్చువల్ ఇది 42, ఇది స్మాల్ కరెక్షన్. సో ఇది వచ్చేసి 42. సో ఇప్పుడు ఈ రిజల్ట్కి ఏం చేశాడు మనకి ఇక్కడ కూడా మనకి 10 యాడ్ చేశాడు. సో లాజిక్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో ఇప్పుడు చేయండి, ఇక్కడ దీనికి 19 + 15 + m అంటే 13 + 5. సో ఫైనల్గా మనకి ఎంత వస్తుంది ఇక్కడ 19 + 15 34, 34 + 5 39, 39 + 13 52. సో 52కి మనం ఏం యాడ్ చేయాలి, రిజల్ట్కి 10 యాడ్ చేయాలి. సో ఫైనల్గా దీని యొక్క ఆన్సర్ ఎంత 62. సో ఆప్షన్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ సి దగ్గర ఉందంటే ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఏదైతే లెటర్స్ ఉన్నాయో వాటి యొక్క నెంబర్ తీసుకొని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ +10 చేశాడు. సో సేమ్ +10 చేశాడనే చెప్పలేం, +5 చేయొచ్చు, +3 చేయొచ్చు, -10 చేయొచ్చు, -5 ఏదైనా చేయొచ్చు. సో ఇలాంటి లాజిక్స్ అనేది కొంచెం చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఇఫ్ డ్రైవర్ ఈజ్ ఈక్వల్ టు 12, పెడిస్ట్రియన్ ఈజ్ ఈక్వల్ టు 20, యాక్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు 16, దెన్ కార్ ఈజ్ ఈక్వల్ టు. సో ప్రీవియస్గా దీని మీద క్వశ్చన్ మనం చేసాం. సో ఈ విధంగా ఒక నెంబర్ కనుక ఇచ్చినట్లయితే ఏం చెప్పాను, ఈ వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోండి, దాన్ని బట్టి సాల్వ్ చేయండి. 1 2 3 4 5 6. సో టోటల్ 6 లెటర్స్ ఉన్నాయి. రిజల్ట్ ఎంత ఉంది, రిజల్ట్ 12 ఇచ్చేసాడు, అంటే ఇంటూ 2 చేశాడు అని అర్థం. దట్ ఈజ్ ఈక్వల్ టు 12. ఇది రైట్ ఆ రాంగ్ అనేది నెక్స్ట్ వర్డ్ని బేస్ చేసుకొని ఉంది. సో ఇక్కడ పెడిస్ట్రియన్లో మనకి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 ఇంటూ ఇక్కడ ఎంత చేశాడు, ఇంటూ 2 చేశాడు కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 2 చేయండి. సో 20. సో లాజిక్ అనేది అప్లికబుల్ అవుతుంది కాబట్టి సో మనకి ఏమడిగారు, కార్ అంటే ఎంత మనకి ఇక్కడ 1 2 3. సో 3 × 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 అనేది ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్. రిమైనింగ్ కూడా చేసే అవసరం లేదు. సో ఆప్షన్ తీసుకుంటే ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు మనం లెటర్స్ నెంబర్స్ మీద చేసాం, అలాగే సింబల్స్ తీసుకొని వాటి మీద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి సాల్వ్ చేద్దాం. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ 2 క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 11. ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ స్ట్రింగ్ ఈజ్ రిటర్న్ యాజ్, ఈ విధంగా సింబల్స్తో కోడ్ చేశాడు. అండ్ ప్రైస్ని ఈ విధంగా కోడ్ చేశాడు. దెన్ గ్రేప్స్ని ఏ విధంగా కోడ్ చేస్తాడు అంటున్నాడు. సో ఈ విధంగా ఇచ్చినాడు, డైరెక్ట్గా మనకి ఒక లెటర్కి సంబంధించి ఏవైతే సింబల్ కోడ్ చేశాడో సేమ్ అదే తీసుకుంటే సరిపోతుంది. సో దీన్ని ఈ విధంగా % ఈక్వల్ టు స్టార్ డివైడెడ్ బై డాలర్ సార్ మైనస్ డాలర్ డివైడెడ్ బై. అలాగే నెక్స్ట్ ఏంటిది ప్రైస్, దీన్ని ఏ విధంగా కోడ్ చేశాడు, క్వశ్చన్ మార్క్ స్టార్ @ మైనస్ అండ్ అలాగే %. సో ఇక్కడ ఇంటూ లేదు, %. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, గ్రేప్స్ అడుగుతున్నాడు. గ్రేప్స్లో ఫస్ట్ ఏముంది, జీని ఏ విధంగా కోడ్ చేశాడు, డివైడెడ్ బై. సో అన్ని ఆప్షన్స్ కూడా డివైడెడ్ బైతో స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఆర్ అంటే మనకి ఏంటిది స్టార్ ఉంది. నెక్స్ట్ ఏ అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ
సో ఏ అనేది ఏ విధంగా కోడ్ చేశాడు ఇక్కడ? సో ఏ అనేది మనకి ఇక్కడ లేదు చూడండి. నెక్స్ట్ ఏంటిది పి. పి అనేది ఏంటిది ఇక్కడ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ఈ అనేది ఏంటిది ఇక్కడ పర్సంటేజ్. నెక్స్ట్ ఎస్ అనేది ఏంటిది ఇక్కడ మైనస్. సో ఎస్ అనేది ఏంటిది ఇక్కడ మనకి మైనస్ వచ్చేసింది. సో మనకి చూడండి క్వశ్చన్లో మనకి ఎండింగ్ విత్ మైనస్ అనేది ఎక్కడా లేదు. సో ఇక్కడ మనం రాంగ్ రాసాను, ఒకసారి ఆప్షన్స్ చెక్ చేస్తా చూడండి. సారీ, ఇక్కడ చూడండి, జస్ట్ కరెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఇంటూ ఉంది మనకి, ఇక్కడ ఏ వస్తుంది చూడండి. సో ఇది రాంగ్ అయింది ఇక్కడ. ప్రైస్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏ విధంగా ఉందంటే జస్ట్ ఇక్కడ లెటర్ అనేది మిస్ అయిపోయింది. సో బోర్డు మీద రాయడం ద్వారా అక్కడక్కడ మిస్టేక్స్ అనేది జరుగుతుంటాయి, దాన్ని అవాయిడ్ చేయండి మీరు. సో ఏ అంటే మనకి ప్రైస్ ఏ విధంగా కోడ్ చేశాడు? @ మైనస్ పర్సంటేజ్ అండ్ ఇంటూ. సో ఇప్పుడు మనకి గ్రేప్స్లో మనకి ఏ అంటే ఏముంది? @ సో ఇక్కడ @ వచ్చేస్తుంది. సో డివైడెడ్ బై స్టార్ @ ఎక్కడ ఉందో చూడండి. సో డివైడెడ్ బై స్టార్ @ ఒకటే ఒక ఆప్షన్ డివైడెడ్ బై స్టార్. సో ఇక్కడ లేదు మనకి, ఆప్షన్ బి దగ్గర లేదు. సో ఆప్షన్ ఏ మరియు ఆప్షన్ సి దగ్గర ఉంది. సో నెక్స్ట్ మనకి చూసుకుంటే లాస్ట్ ఏముంది? ఎస్ అంటే మనకి ఏంటిది ఇక్కడ పర్సంటేజ్. సో పి అంటే మనకి ఏంటిది క్వశ్చన్ మార్క్ రైట్. ఈ అంటే మనకి ఇంటూ, ఎస్ అంటే మనకి పర్సంటేజ్. సో రిమైనింగ్ ఏముంది? క్వశ్చన్ మార్క్ ఇంటూ పర్సంటేజ్. క్వశ్చన్ మార్క్ ఇంటూ పర్సంటేజ్ ఆప్షన్ సి దగ్గరే ఉంది కాబట్టి సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూద్దాం. ఇన్ ఏ సర్టెన్ కోడ్ ఆర్డర్ని జస్ట్ ఒక్కొక్క లెటర్ని ఒక్కొక్క సింబల్తో రిప్రజెంట్ చేశాడు. సో ఒక్కొక్క లెటర్ని ఒక్కొక్క సింబల్తో రిప్రజెంట్ చేశాడు మనకి. సో సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లాగానే. సో క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు మనకి ఇక్కడ? అబార్డ్ అడుగుతున్నాడు. అబార్డ్. సో మనకి ఆప్షన్స్లో చూసుకుంటే ఇక్కడ 3 ఆప్షన్స్ సేమ్. ఇక్కడ చూడండి, 2 ఆప్షన్స్ పర్సంటేజ్తో స్టార్ట్ అవుతున్నాయి, ఒక ఆప్షన్ ఇంటూ, ఒక ఆప్షన్ అలాగే డివైడెడ్ బైతో స్టార్ట్ అవుతున్నాయి. సో మన క్వశ్చన్లో ఏముంది? ఫస్ట్ మనకి ఇక్కడ ఏ అంటే ఇక్కడ ఉంది, ఇక్కడ బోర్డు దగ్గర ఉంది చూడండి. బోర్డులో థర్డ్ లెటర్, ఇక్కడ థర్డ్ సింబల్ ఏముంది ఇక్కడ మనకి? ఇక్కడ పర్సంటేజ్. సో పర్సంటేజ్తో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో దీన్ని ఈ ఆప్షన్ని ఎలిమినేట్ చేయండి. మిగతా 2 ఆప్షన్స్ మనకి స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ బి అనేది ఎక్కడ ఉంది? బోర్డు ఫస్టే ఉంది ఇక్కడ మనకి. ఫస్ట్ సింబల్ ఏంటిది? ఇక్కడ స్టార్. పర్సంటేజ్ స్టార్తో ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ ఇది పర్సంటేజ్ స్టార్ ఉంది, ఇది కూడా పర్సంటేజ్ స్టార్ ఉంది. సో నెక్స్ట్ లెటర్ చెక్ చేద్దాం. ఓ అనేది ఇక్కడ ఆర్డర్లో ఫస్ట్ లెటర్ అంటే ఇంటూ. సో ఇంటూతో మనకి ఇక్కడ ఇది ఇంటూనే ఉంది, ఇది కూడా ఇంటూ ఉంది. ఇక్కడ డాలర్ ఉంది, ఇక్కడ దాని లాస్ట్ లెటర్ ఒకటి డిఫరెంట్గా ఉంది, దాన్ని కంపేర్ చేద్దాం. సో ఈ అనేది ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ ఆర్డర్లో 4th 1. ఈ సింబల్లో 4th 1 ఏంటిది? ఇక్కడ మనకి యాష్. ఈ అంటే మనకి యాష్. సో ఆప్షన్లో మనకి ఆప్షన్ ఏ దగ్గరే ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ కూడా చూసారా మనకి ఆప్షన్ నుంచే మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాం. లేకపోతే ప్రతి లెటర్కి మీరు కోడ్ అనేది కనుక్కోవాల్సి ఉంటుంది. కనుక్కొని మళ్ళీ ఆప్షన్ని మళ్ళీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతకంటే బెటర్ మనకి ఆప్షన్ని ఫస్ట్ చెక్ చేసి తర్వాత క్వశ్చన్ని సాల్వ్ చేయండి. కొన్ని క్వశ్చన్స్కి ఈ విధంగా వర్కౌట్ అవుతుంది, అర్థమెటిక్ క్వశ్చన్స్కి మనకి అలా వర్కౌట్ అవ్వవు. సో రీజనింగ్లో మనకి చాలా క్వశ్చన్స్ వర్క్ చేయవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా టైప్ 3లోనే చాలా ఇంపార్టెంట్. కొన్ని ఎగ్జామ్స్లో మనకి తీసుకుంటే ఇలా టేబుల్ ఇచ్చేసి 2 to 3 క్వశ్చన్స్ ఇస్తాడు. ఎస్ఎస్సిలో కానివ్వండి, రైల్వేలో కానివ్వండి, అలాగే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో కూడా చాలా ఇంపార్టెంట్. 4 to 5 క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ఈ టేబుల్ అలాగే ఈ డేటా ఏదైతే ఇచ్చాడో ఇది క్లియర్గా మనకి అర్థమవుతే వాడు ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో మనం ఈజీగా ఆప్షన్ నుంచి సాల్వ్ చేయొచ్చు, లేదా దీని నుంచి ఈ టేబుల్ డేటా నుంచి మనం సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడో చూద్దాం. ద డిజిట్స్ ఫ్రమ్ 0 to 9 కోడెడ్ యాజ్ షోన్ ఇన్ బిలో టేబుల్. సో టేబుల్లో 0 నుంచి 9 వరకు ఈ విధంగా డిఫరెంట్గా రాసేసి దానికి కోడ్స్ అనేవి ఈ విధంగా రాశాడనమాట. లెటర్స్ ప్లస్ సింబల్స్తో కలిపి ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క కోడ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ 2 ఎక్సెప్షన్స్ ఇచ్చేసాడు. సో ఈ ఎక్సెప్షన్ని ఫాలో చేస్తూ ఈ క్వశ్చన్స్ అనేది మనం సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ ఎక్సెప్షన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ చూడండి. ఇఫ్ ఏ నెంబర్ బిగిన్స్ అండ్ ఎండ్స్ విత్ non-zero ఆడ్ నెంబర్ లేదా ఆడ్ డిజిట్. ఒక నెంబర్ ఏదైతే ఉంటుందో అది స్టార్టింగు మరియు ఎండింగు కూడా
నాన్ జీరో ఆడ్ నెంబర్ గనక ఉన్నట్లయితే, నెంబర్ బిగిన్స్ అండ్ ఎండ్స్ విత్ నాన్ జీరో ఆడ్ నెంబర్, చివరగా ముందు మరియు చివరగా నాన్ జీరో ఆడ్, జీరో కాకుండా ఉన్న మిగతా ఆడ్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏ విధంగా కోడ్ చేస్తా అంటున్నాడు, దెన్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్ టు బి కోడెడ్ యాజ్ వై అండ్ యాష్. సో ఈ విధంగా ఉన్నట్లయితే ఫస్ట్ మరియు లాస్ట్ డిజిట్స్ ఏవైతే నాన్ జీరో ఆడ్ డిజిట్స్ కనుక ఉన్నట్లయితే, ఆడ్ డిజిట్స్ అంటే మనకి తెలుసు కదా 1 3 5 7, ఈ విధంగా ఉన్నట్లయితే ఫస్ట్ డిజిట్ వచ్చేసి వై లాగా, అలాగే లాస్ట్ డిజిట్ వచ్చేసి హ్యాష్ లాగా కోడ్ చేయమంటున్నాడు. ఇది ఎక్సెప్షన్ 1. సో ఎక్సెప్షన్స్ 2లో ఏముంది, ఇఫ్ ఏ నెంబర్ బిగిన్స్ అండ్ ఎండ్స్ విత్ ఈవెన్ నెంబర్ including 0, then the first and last digits are to be coded as beta and x respectively. సో ఎక్సెప్షన్ 2లో ఏంటిదంటే, ఒకవేళ స్టార్టింగ్ మరియు ఎండింగ్ డిజిట్స్ కనుక ఈవెన్ నెంబర్ సరి సంఖ్య కనుక ఉన్నట్లయితే, 0 కూడా ఇంక్లూడెడ్ ఉన్నట్లయితే ఫస్ట్ డిజిట్ వచ్చేసి మనం బీటాని, లాస్ట్ డిజిట్ వచ్చేసి మనం ఎక్స్ అని చెప్పి కోడ్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి డిజిట్స్కి మనకి టేబుల్ నుంచి డైరెక్ట్గా ఈ కోడ్ అనేది తీసుకునే అవసరం లేదు. సపోజ్ మనకి మిడిల్లో మనకి ఇది ఏ విధంగా అయినా ఉండేనివ్వండి, స్టార్టింగ్ ఎండింగ్ మనకి రెండు కూడా ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఒకవేళ మనకి 0 ఉన్నా సరే. సో అప్పుడు కంప్లీట్గా మనకి దీనికి ఏ విధంగా వస్తుందంటే, ఫస్ట్ డిజిట్ వచ్చేసి మనకి బీటా అని, లాస్ట్ డిజిట్ వచ్చేసి మనకి ఎక్స్ అని చెప్పి కోడ్ చేస్తాం. రిమైనింగ్ మిగతా డిజిట్స్ ఏవైతే ఉంటాయో దానికి రిలేటెడ్గా ఏదైతే కోడ్ ఇచ్చాడో అది మనం తీసుకుంటాం. ఇది ఎక్సెప్షన్ 2. ఎక్సెప్షన్ 1లో ఏమంటున్నాడు, స్టార్టింగ్ మరియు ఎండింగ్ సపోజ్ ఈ విధంగా ఉంది, ఎండింగ్ ఆడ్ డిజిట్ నెంబర్స్ ఉంటే ఏ విధంగా అయినా ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, 9 ఉండొచ్చు, ఏ విధంగా అయినా ఉంటే, ఈ విధంగా కనుక ఉన్నట్లయితే ఫస్ట్ డిజిట్ వచ్చేసి వైతోని, లాస్ట్ డిజిట్ వచ్చేసి యాష్తోని కోడ్ చేయమంటున్నాడు. రిమైనింగ్ డిజిట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని రెస్పెక్టెడ్ కోడ్లో మనం రాసుకుంటే సరిపోతుంది. సో ఇవి ఈ 2 ఎక్సెప్షన్స్ మరియు టేబుల్లో ఇచ్చిన డేటా. ఇప్పుడు మనం వీటిని బేస్ చేసుకొని క్వశ్చన్స్ చూద్దాం. చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమిచ్చాడు, వాట్ విల్ బీ ద కోడ్ ఫర్ 764981. సో ఇచ్చిన క్వశ్చన్లో ఈ నెంబర్ ఇచ్చాడు కదా, దీంట్లో మనకి ఈ ఎక్సెప్షన్ని ఫాలో అవుతూ ఏవైనా ఉన్నాయో చూద్దాం. సో ఎక్సెప్షన్ 1 సింపుల్గా చెప్పాలి, ఎక్సెప్షన్ 1 ఏముంది, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ వచ్చేసి ఆ డిజిట్ ఉండాలి అంటున్నాడు. ఎక్సెప్షన్ 2లో ఏముంది, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ వచ్చేసి ఈవెన్ డిజిట్స్ లేదా ఇంక్లూడింగ్ 0 అని చెప్పి అంటున్నాడు. సో ఇచ్చిన నెంబర్లో మనకి లాస్ట్ అండ్ ఫస్ట్ డిజిట్స్ కంపేర్ చేస్తే ఈవెన్ ఉన్నాయా ఆడ్ ఉన్నాయా, లేకపోతే ఈవెన్ ఆడ్ ఉన్నాయా అనుకోండి, యాజ్ ఇట్ ఈస్ మనకి టేబుల్లో ఉన్న డేటా కంపేర్ చేసి తీసుకుంటాం. సో ఇక్కడ చూస్తే మనకి స్టార్టింగ్ ఎండింగ్ వచ్చేసి ఆడ్ డిజిట్స్ ఉన్నాయి. స్టార్టింగ్ వచ్చేసి 7 ఉంది, ఎండింగ్ వచ్చేసి 1 ఉంది, రెండు కూడా ఆడ్ డిజిట్స్. ఆడ్ డిజిట్స్ అన్నప్పుడు ఫస్ట్ ఏమన్నాడు, ఇక్కడ ఆడ్ డిజిట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ దాన్ని వై అని చెప్పి కోడ్ చేస్తాడు. సో ఇక్కడ వచ్చేసి ఏంటిది, ఇక్కడ మనకి దీని యొక్క కోడ్ ఏంటిది, 7 యొక్క కోడ్ వచ్చేసి వై. అలాగే లాస్ట్ ఇక్కడ 4 ఉన్నాయి, 4 ఇక్కడ వదిలిపెట్టేయండి స్పేస్. చివరిగా కూడా 1 లాస్ట్ దాన్ని ఏ విధంగా కోడ్ చేస్తున్నాడు, యాష్ అని చెప్పి కోడ్ చేస్తున్నాడు. సో ఈ విధంగా మనకి అయిపోయిన తర్వాత ఆప్షన్లో చెక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్లో స్టార్టింగ్ వై ఎండింగ్ యాష్ ఉన్నది అనుకోండి, ఒకటే ఒక ఆప్షన్ కనుక ఈ విధంగా ఉన్నట్లయితే అదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్లో చెక్ చేస్తే ఇది ఏతో స్టార్ట్ అవుతుంది, అసలే కాదు మనకి. ఇది చూస్తే మనకి వైతో స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ యాష్ ఉందా లేదు, ఇది కాదు. సో ఇది చూస్తే వైతో స్టార్ట్ అవుతుంది, యాష్తో ఎండ్ అవుతుంది. సో ఇది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఏతో స్టార్ట్ అవుతుంది, అసలే కాదు. సో రిమైనింగ్ వాటికి మనకి కోడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ కనుక మనకి ఇక్కడ కూడా మనకి చూసుకుంటే యాష్ ఉంది అనుకోండి, సో రిమైనింగ్ మనకి ఏవైతే నెంబర్స్ ఉన్నాయో దాని కరస్పాండింగ్ కోడ్ తీసుకుని రాస్తే సరిపోతుంది. సో కరస్పాండింగ్ కోడ్ కూడా ఏముంది ఇక్కడ మనకి చూసుకుంటే 6 అంటే ఏంటిది, ఇక్కడ మనకి పర్సంటేజ్. నెక్స్ట్ ఏంటిది మనకి ఇక్కడ 4 అంటే ఏంటిది, ఇక్కడ ఎం. నెక్స్ట్ మనకి ఏంటి 9 అంటే మనకి ఏంటిది, ఇక్కడ ఎల్. అండ్ అలా 8 అంటే ఏంటిది, ఇక్కడ మనకి $. సో ఫైనల్గా దీని యొక్క కోడ్ వచ్చేసి మనకి అది ఇక్కడ ఉంది, అదే ఉంది కదా మనకి ఇక్కడ y% ml $. సో ఇది మనకి కోడ్ 1 ఫస్ట్ క్వశ్చన్.
ఫస్ట్ క్వశ్చన్లో స్టార్టింగ్ మరియు ఎండింగ్ వచ్చేసి రెండు కూడా 8 డిజిట్స్ ఉన్నాయి. 8 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ దాన్ని వైతోని లాస్ట్ దాన్ని యాస్తోని కోడ్ చేయమంటున్నాడు. నెక్స్ట్ ఏం చేశాను, నేను డైరెక్ట్గా ఆప్షన్స్ దగ్గరికి వెళ్ళాను. సో ఈ విధంగా చూసుకుంటే మనకి ఒకే ఒక ఆప్షన్ దగ్గర దొరికింది. సో డైరెక్ట్గా మనకి ఇదే రైట్ ఆన్సర్ అవుతుంది. ఇన్ కేస్ రెండు ఆప్షన్స్ కనుక ఫస్ట్ లాస్ట్ సేమ్ ఉన్నాయనుకోండి, సో రిమైనింగ్ మనకి ఏవైతే నెంబర్స్ ఉంటాయో దాని యొక్క కరస్పాండింగ్ కోడ్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇదే బేస్ చేసుకొని సెకండ్ క్వశ్చన్ ఉంది చూద్దాం. సో సెకండ్ క్వశ్చన్ చూడండి, ఈ విధంగా నెంబర్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఏంటి స్టార్టింగ్ ఎండింగ్ ఏమన్నాడు, ఈవెన్ నెంబర్ ఉండాలి. ఈవెన్ నెంబర్ విచ్ ఇంక్లూడ్స్ 0. ఈవెన్ నెంబర్ ఉన్నా పర్వాలేదు, 0 ఉన్నా పర్వాలేదు అన్నాడు. సో 2 ఇక్కడ 0 ఉంది. సో ఎక్సెప్షన్ 2 అనేది ఇక్కడ మనకి సాటిస్ఫై అవుతుంది. సో ఎక్సెప్షన్ 2 సాటిస్ఫై అయితే ఫస్ట్ లెటర్ ప్లేస్లో ఏం పెడతాడు, ఫస్ట్ డిజిట్స్ ప్లేస్లో ఫస్ట్ డిజిట్ వచ్చేసి మనకి బీటా అని చెప్పి రాసుకుంటున్నాడు. సో రిమైనింగ్ 4 ఉన్నాయి కాబట్టి 4 బ్లాంక్స్ వదిలేయండి. లాస్ట్ వచ్చేసి ఏం పెడతా అంటున్నాడు, ఎక్స్ అంటున్నాడు. సో ఈ విధంగా ఆప్షన్స్ ఏమైనా మ్యాచ్ అవుతున్నాయా లేదా చూద్దాం. సో ఈ విధంగా కూడా చూసుకుంటే మనకి ఒకటే ఒక ఆప్షన్ దగ్గర ఉంది. సో ఆప్షన్ బి దగ్గర ఉంది కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో జస్ట్ మ్యాటర్ అనేది లెంతీగా ఉంటుంది. ఇది కనుక మనకు అర్థమవుతే క్వశ్చన్స్ అనేది వితిన్ 5 to 10 సెకండ్స్లో సొల్యూషన్ అనేది వస్తుంది. అది కూడా మనకి ఆప్షన్ నుంచి వస్తుంది చూడండి. సో దీన్ని బేస్ చేసుకుని ఇంకొక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 2 క్వశ్చన్స్తో మనకి టేబుల్కి సంబంధించిన డేటా అనేది అయిపోతుంది. సో ఒకసారి 2 క్వశ్చన్స్ కూడా మనం చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 and 4. సో ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చేద్దాం. జస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఒక నెంబర్ ఇచ్చేసాడు. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ విత్ 1తో ఆడ్ నెంబర్తో స్టార్ట్ అవుతుంది, ఈవెన్ నెంబర్తో ఎండ్ అవుతుంది. సో ఇలాంటికి మనకి ఎలాంటి ఎక్సెప్షన్ అనేది లేదు. ఎక్సెప్షన్స్ 2 ఉన్నాయి. 2 ఏంటిదంటే ఫస్ట్ వన్ ఏంటిదంటే 2 కూడా ఫస్ట్ అండ్ లాస్ట్ కూడా ఆడ్ నెంబర్తో స్టార్ట్ కావాలి. సెకండ్ ఎక్సెప్షన్ వచ్చేసి ఫస్ట్ అండ్ లాస్ట్ కూడా ఈవెన్ నెంబర్ లేదా ఇంక్లూడింగ్ 0. ఇక్కడ వచ్చేసి ఒకటి ఆడ్ నెంబర్, ఒకటి ఈవెన్ నెంబర్. సో ఇలాంటి వాటికి మనకి ఏది ఎక్సెప్షన్ లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా మనకి టేబుల్లో ఏదైతే కోడ్ ఇచ్చాడో అదే కోడ్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, మనకి 1కి కోడ్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ మనకి 1 అంటే ఏంటిది, అండ్. సో ప్రతి ఆప్షన్ కూడా అండ్తో స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ కూడా మనకి సేమ్ ఉంది. 7 అంటే ఏంటిది మనకి ఇక్కడ ఏ. సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే ఉంది. 3 అంటే మనకి ఏంటిది ఇక్కడ హెచ్. నెక్స్ట్ 5 అంటే ఏంటిది ఇక్కడ ఈ. నెక్స్ట్ 4 అంటే ఏంటిది ఇక్కడ ఎం. నెక్స్ట్ 8 అంటే ఏంటిది ఇక్కడ $. సో ఏ ఆప్షన్ మ్యాచ్ అవుతుందో చూసుకోండి. అండ్ AHEM అండ్ AHEM $. సో ఆప్షన్ సి దగ్గర ఉన్నాడు, ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఎక్సెప్షన్కి సంబంధం లేకుండా ఏదైనా కోడ్ ఇచ్చాడు అనుకోండి, డైరెక్ట్గా మనకి టేబుల్లో ఏదైతే ఇస్తాడో దాన్ని ఫాలో అవుతూ కోడ్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. వాట్ డస్ MHLEK పర్సంటేజ్ రిప్రజెంట్స్? సో ఈ కోడ్ అనేది ఏ నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూసుకుంటే మనకి M అంటే ఏంటిది ఇక్కడ మనకి 4, టేబుల్ నుంచి M అంటే 4. H అంటే ఏంటిది ఇక్కడ మనకి 3. L అంటే ఏంటిది ఇక్కడ మనకి 9. E అంటే 5. K అంటే 2. పర్సంటేజ్ అంటే మనకి 6. సో పర్సంటేజ్ అంటే మనకి 6. సో ఇదే మనకి దీని యొక్క కోడ్ ఇచ్చాడు 439526. సో ఆప్షన్ ఏ దగ్గర ఉందంటే ఆప్షన్ ఏ వచ్చేసి రైట్ ఆన్సర్. జస్ట్ రివర్స్లో అడిగాడు, మనకి ఇక్కడ ఈ కోడ్ నుంచి ఇచ్చాడు, దాని యొక్క ఏ డిజిట్ యొక్క కోడ్ అవుతుందని చెప్పి అడిగాడు. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి టేబుల్లో ఏ విధమైన డేటా అని ఇవ్వచ్చు, జస్ట్ మనకి డిజిట్స్ ఈ విధంగా కోడ్ అనేది ఇస్తాడు. మనకి చేంజ్ చేసేది మాత్రం ఇక్కడ ఎక్సెప్షన్స్ లేదా స్టేట్మెంట్స్ అని చెప్పి 2-3 స్టేట్మెంట్స్ కూడా మనకి ఇవ్వచ్చు. ఏవైతే ఎక్సెప్షన్స్ లేదా స్టేట్మెంట్స్ ఉంటాయో సో దాన్ని క్లియర్గా చదివి అర్థం చేసుకొని రాయండి. మ్యాక్సిమం మనకి ఇక్కడ ఈవెన్ ఆడ్ బేస్ చేసుకొని మనకు క్వశ్చన్స్ ఇస్తాడు. సో ఇక్కడ మనకి ఓన్లీ ఈవెన్ ఆడ్ అన్నాడు, లేకపోతే కొన్ని క్వశ్చన్స్లో మనకి ఒకటి ఈవెన్ ఒకటి ఆడ్ అని చెప్పి ఇస్తాడు. స్టార్టింగ్ విత్ ఈవెన్ ఎండింగ్ విత్ ఆడ్, లేకపోతే స్టార్టింగ్ విత్ ఆడ్ ఎండింగ్ విత్ ఈవెన్. ఈ విధంగా ఇచ్చిన ఆ ఎక్సెప్షన్ని మనం లేదా స్టేట్మెంట్ని క్లియర్గా చదివి ఆన్సర్స్ని మనకి రాబట్టాలి. ఆన్సర్స్ కూడా మనకి మ్యాక్సిమం ఇలాంటి క్వశ్చన్స్కి ఆప్షన్ నుంచి మనకి మ్యాక్సిమం గ్యాదర్ చేసుకునేలా చూసుకోవాలి. సో ఇది మనకి కోడింగ్ డీకోడింగ్లో సంబంధించి టైప్ 3 నెంబర్ ఆర్ సింబల్ కోడింగ్. సో నెక్స్ట్ మనం టైప్ 4 మనకి చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకి టైప్ 4కి సంబంధించిన వీడియో అనేది ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.